కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే ఫ్రెండ్స్, ప్రముఖులతో పోడ్కాస్ట్ సిరీస్లో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ అరుణ్ రెడ్డి మల్లు. నమస్తే డాక్టర్ అరుణ్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు డాక్టర్ అరుణ్ రెడ్డి గారితో మనము వివిధ ఆర్థోపెడిక్ సమస్యలతో మాట్లాడదాం. డాక్టర్ అరుణ్ రెడ్డి మల్లు ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. అంతకుముందు ఇటలీలో పనిచేశారు. ముంబైలో కూడా దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన లీలావతి, బ్రీచ్ కాండి హాస్పిటల్స్లో కూడా కన్సల్టింగ్ సర్జన్గా పనిచేశారు. ప్రత్యేకంగా నీ అలాగే జాయింట్స్, హిప్ అండ్ షోల్డర్ స్పెషలిస్టు, రోబోటిక్ సర్జన్ కూడా. మన హైదరాబాద్ నగరంలో ఉన్న అతి కొద్ది మంది రోబోటిక్ సర్జన్లో ఈజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ రోబోటిక్ సర్జన్స్. అందువల్ల మన అందరికీ ఉండేటువంటి కామన్ ప్రాబ్లమ్స్లో ఆర్థో ప్రాబ్లమ్స్ కీలకమైనవి. మోకాలు నొప్పులతో బాధపడుతున్న వారు ఉంటారు, ఆర్థరైటిస్తో బాధపడుతున్న వారు ఉంటారు, స్పోర్ట్స్ ఇంజురీస్, ఓల్డ్ ఏజ్లో వచ్చేటువంటి రకరకాల సమస్యలు. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? సో లెట్స్ డిస్కస్ ఆల్ పాసిబుల్ క్వశ్చన్స్. సో డాక్టర్ అరుణ్ గారు నమస్తే మరోసారి. నమస్కారం అండి. అరుణ్ గారు, వార్మ్ వెల్కమ్. థ్యాంక్ యూ. డాక్టర్ అరుణ్ గారు, మొదలు ఫస్ట్ లెట్ us బిగిన్ విత్, సో ఈ ఆర్థోపెడిక్స్ అంటే మాకు తెలిసిందైతే బొక్కలు, కీళ్ళు అనేది మాత్రమే తెలుసు. కానీ ఏ రకమైనటువంటి సమస్యలు డీల్ చేస్తారు, అసలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ ఏంటి? మేము ప్రామినెంట్గా వినేది ఆర్థరైటిస్ అని, నీ రిప్లేస్మెంట్ అని, షోల్డర్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్ అని, లేదా ట్రామా ఇంజురీస్, స్పోర్ట్స్ ఇంజురీస్, లెగ్మెంట్ ప్రాబ్లమ్స్, ఇవి వింటూ ఉంటుంటాం. ఇది ఓవరాల్గా ఫస్ట్ అసలు డిఫరెంట్ స్టేజెస్లో ఒక మనిషికి వచ్చేటువంటి ఆర్థోపెడిక్ కంప్లైంట్స్ ఏంటి? యా, సో జనరల్గా మీరు అన్నట్టు ఆర్థోపెడిక్స్ ఈజ్ అ వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. సో దాన్ని సబ్ స్పెషాలిటీస్గా డివైడ్ చేసుకుంటే పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ని డీల్ చేయడానికి పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, స్పోర్ట్స్ ఇంజురీస్ రకరకాల నీ చుట్టూ, నీ జాయింట్ చుట్టూ, షోల్డర్ చుట్టూ, హిప్స్ చుట్టూ, యాంకిల్స్ చుట్టూ జరిగే వాటి స్పోర్ట్స్ ఇంజురీస్ జనరల్గా మోస్ట్లీ యంగ్ పీపుల్లో జరుగుతాయి. తర్వాత నీ జాయింట్ రిప్లేస్మెంట్స్ అంటాం, అది కొంచెము పోస్ట్ 50 years నీ రిప్లేస్మెంట్స్ కానీ, హిప్ రిప్లేస్మెంట్స్ కానీ, షోల్డర్ రిప్లేస్మెంట్స్ కానీ జనరల్గా అబోవ్ 50 ఉన్న వాళ్ళలో చేస్తారు. ఒక్కొక్కసారి రేర్ కేసెస్లో ఏదైనా జాయింట్ ఖరాబ్ అయితే చిన్న అరౌండ్ 20s, 30s, 40s కూడా ఒక్కొక్కసారి రిప్లేస్మెంట్ చేయవలసిన అవసరం రావచ్చు. ఎల్డర్లీ పీపుల్ అంటే ఎల్డర్లీ పీపుల్ మోస్ట్ కామన్గా ఉండేవి వాళ్ళకి ఆర్థరైటిస్లు, ఫ్రాక్చర్స్ అరౌండ్ హిప్, ఫ్రాక్చర్స్ అరౌండ్ షోల్డర్, ఇవన్నీ చాలా రెగ్యులర్గా జరుగుతుంటాయి. సో బ్రాడ్గా చూసుకుంటే పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అని, ట్రామా స్పెషాలిటీ అని, జాయింట్ రిప్లేస్మెంట్ స్పెషాలిటీస్ అని, అలానే ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ సంబంధించిన ఆర్థోస్కోపిక్ సర్జరీస్, పైగా ఇప్పుడు ఆర్థో ఆంకాలజీ అంటే బోన్స్ చుట్టూ ఉండే క్యాన్సర్కి సంబంధించిన డీల్స్ కూడా ఆర్థో ఆంకాలజీ స్పెషలిస్ట్ అంటాం. సో వీటిని ఇట్లా బ్రాడ్గా క్లాసిఫై చేయవచ్చు. నేను జనరల్గా నీ హిప్ అండ్ షోల్డర్ ప్రధానంగా అంటే అది స్పోర్ట్స్ అయినా కావచ్చు, ట్రామా అయినా కావచ్చు, రీప్లేస్మెంట్ అయినా కావచ్చు, ఈ 3 జాయింట్స్లో ఉండే దాంట్లో ఎక్స్పర్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అరుణ్ గారు, ఇప్పుడు ఒక లెట్స్ కమ్ టు ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ లిటిల్ లేటర్. ముందుగా ఒక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. అందువల్ల ఆర్థో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఏ రకమైనటువంటి ప్రివెన్షన్ డూ యూ అడ్వైజ్? ముఖ్యంగా వచ్చిన తర్వాత కూడా అగ్రవేట్ కాకుండా, సీరియస్ ప్రాబ్లమ్స్గా రాకుండా, ఇన్ జనరల్ ఆర్థో హెల్త్ మెయింటైన్ చేయడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు దాన్ని కూడా ఏజ్ వైజ్గా చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పాపులేషన్కి ప్రధానంగా వచ్చే ఆర్థో ఇష్యూ జనరల్గా ఫాల్స్, అంటే కింద పడడం వల్ల ఫ్రాక్చర్, ఇంట్లో జస్ట్ జారితే చాలు వాళ్ళకి ఫ్రాక్చర్స్ జరిగిపోతాయి. నేను స్టడీ చూసాను, 70% ఆఫ్ పీపుల్, ఓల్డ్ పీపుల్ డై డ్యూ టు దిస్ ఫాల్స్ అని. ఎంతవరకు నిజమో తెలియదు కానీ మా ఫాదర్ కూడా అలాగే పడిపోయి కాలు ఇరిగి తర్వాత చనిపోయారు. అవును. సో మా దాంట్లో కూడా ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, పీపుల్ కమ్ త్రూ పెల్విస్ అండ్ గో బికాస్ ఆఫ్ పెల్విస్ అని. అంటే
ఉమెన్స్ పెల్విస్ నుంచి మనం పుడతాము, కానీ మన పెల్విస్ ఫ్రాక్చర్స్ వల్ల చాలామంది చనిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ ఫాల్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా వైడ్ స్ప్రెడ్గా సొసైటీ తీసుకోవాలండి. ఇప్పుడు మన ఇంట్లో బాత్రూమ్స్ ఉంటాయి, మన ఇంట్లో పెద్దవారు ఉంటారు, పెద్దవారు ఉండే బాత్రూమ్స్లో కొన్ని కింద పడడానికి కావాల్సిన ప్రికాషన్స్ బాత్రూంలోనే ఇన్బిల్ట్గా ఉంటాయి. కింద పడేటప్పుడు పక్కన లేచేటప్పుడు రాడ్స్ పెట్టుకోవడము, షవర్ క్యాప్స్ కూడా పడిపోతున్నప్పుడు షవర్ క్యాప్ కూడా పట్టుకోవచ్చు. అట్లా కొన్ని బాత్రూంలో బాత్రూంలో టైల్స్ యాంటీ స్కిడ్ టైల్స్ అట్లా. సో ఆ ఇంట్లో పెద్దవారు ఉండే దాంట్లో తీసుకోవడం ఒకటి. నెక్స్ట్ ప్రివెన్షన్. చాలాసార్లు ఈ ఆస్టియోపోరోసిస్ ఉండడం వల్ల కూడా, అంటే బోన్స్ చాలా వీక్ అయిపోవడం, ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల కూడా జస్ట్ మనం చాలాసార్లు వింటాం పెద్ద పెద్ద వ్యక్తులు కూడా, పెద్ద ప్రాముఖ్యం గల వ్యక్తులు జస్ట్ బాత్రూంలో జారడం వల్ల ఫ్రాక్చర్ జరిగిందని. సో ఎందుకు అని అంటే అప్పుడు బోన్స్ వీక్ ఉండడం వల్ల జస్ట్ స్లిప్ అయ్యి జస్ట్ ట్విస్టింగ్ ఇంజురీ అయినా కూడా బోన్స్ ఇరిగే ఛాన్స్ ఉంటుంది. అది ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా వాటికి ఎక్సలెంట్ ఇంజెక్షన్స్ వచ్చినాయి, టెరిపారటైడ్ అండ్ డెనోసుమాబ్ అని. ఆ ఇంజెక్షన్ ఒకటేమో రోజు ఒకసారి తీసుకోవాలి, అట్లా 6 months to 1 year తీసుకోవాలి. ఇంకోటేమో జస్ట్ 1 shot every 6 months, అట్లా ఒక 2 years. ఇవి వెరీ అడ్వాన్స్డ్ మాలిక్యూల్స్ వచ్చాయండి ఇప్పుడు. అది తీసుకొని ఆస్టియోపోరోసిస్ కనుక ప్రివెంట్ చేసుకుంటే ఈ ఎల్డర్లీ ఫాల్స్ ఫ్రాక్చర్స్ అనేవి చాలా సిగ్నిఫికెంట్గా సొసైటీ బర్డెన్ తగ్గించవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా యంగ్ పీపుల్ అనుకుందాం. యంగ్ పీపుల్లో జరిగేది మోస్ట్ కామన్ స్పోర్ట్స్ ఇంజురీస్. ఈ స్పోర్ట్స్ ఇంజురీస్లో చాలా కామన్గా జరిగేది ఏసీఎల్ ఇంజురీస్. ఏసీఎల్ ఇంజురీస్ ఎవరికి జరుగుతాయి? ఇప్పుడు చాలామంది నా దగ్గర బ్యాడ్మింటన్ ప్లేయర్స్, నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కూడా పాపం చాలా మంచి పీక్ ఆఫ్ ద కెరియర్లో ఉండి కొన్ని ఏసీఎల్ టేర్ అయ్యేసరికి వాళ్ళు చాలా ర్యాంకింగ్ చాలా వెనక్కి వెళ్ళిపోతారు. సో వీళ్ళందరికీ కూడా ఏంటి అని అంటే ఇప్పటికీ కంట్రీలో అసలు ఏసీఎల్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ అని ఉండాలి. అంటే బ్యాడ్మింటన్ అకాడమీస్లో కానీ లేకపోతే ఎనీ క్రికెట్ అకాడమీస్లో కానీ దే షుడ్ హ్యావ్ ఏ ఎక్సర్సైజ్ రెజిమెన్ వేర్ దే కెన్ ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ ట్విస్టింగ్ ఇంజురీస్ దట్ కెన్ హ్యాపెన్. సో ఇది యంగ్ పీపుల్లో జరిగేది. నెక్స్ట్ తర్వాత బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్. సాఫ్ట్వేర్ పీపుల్లో చాలా కామన్గా జరిగేది నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్. వీళ్ళు ప్రధానంగా లైఫ్ స్టైల్ అండి. ఒక పేషెంట్ మనకు బ్యాక్ పెయిన్తో వస్తే డాక్టర్గా మేము కొన్ని రెడ్ ఫ్లాగ్స్, డేంజర్ సైన్స్ చూసుకుంటాం. 99% మందికి ఇవేవి ఉండవు. అయినా వాళ్ళకి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయనంటే ఒక ప్రాపర్ దాన్ని ఏమంటారు కంటిన్యూస్ సిట్టింగ్, కంటిన్యూస్ స్టాండింగ్ పొజిషన్స్, పోస్టర్స్ కరెక్ట్ లేకపోవడము, ఇంప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్, లేకపోతే ఓవర్ వెయిట్, నో ప్రాపర్ కోర్ స్ట్రెంత్ సరిగ్గా ఉండకపోవడం, వీటి అన్నిటి వల్ల కూడా నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి. సో వీళ్ళు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఎన్ని డాక్టర్ల చుట్టూ తిరిగినా కూడా మనం ఈ లైఫ్ స్టైల్ని మనం సరిగ్గా చేసుకోకపోతే ఈ నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ అనేవి పోవడం జరగదు. ఓన్లీ 1% ఆఫ్ ద టైమ్సే అవి వాటికి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉండి అవి సర్జరీస్తో కరెక్ట్ చేసేవి ఉంటాయి. అదర్వైజ్ 99 ప్రాబ్లమ్స్ ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్స్ కూడా ఇట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో ట్రీట్ చేసుకునేవి. నెక్స్ట్ ఆర్థరైటిస్. వెరీ కామన్గా జరిగేది అబోవ్ 50 years ఉన్నది నీ రీప్లేస్మెంట్లు జరిగేవి. సో ఈ నీ రీప్లేస్మెంట్స్ మన మోకాళ్ళు అరగకుండా ఉండాలి అని అంటే కూడా దీనికి కూడా లైఫ్ స్టైలే. ఏంటి ఆ లైఫ్ స్టైల్? మనం ఉండాల్సిన వెయిట్లో ఉండడము, కొన్ని నొప్పులు స్టార్ట్ అవుతుందంటే మెట్లు ఎక్కడం దిగడం కొంచెం తగ్గించడము, ఇంక్లైన్స్, డిక్లైన్స్, స్లోప్స్ తక్కువ చేసుకోవటము, హెల్దీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటాం అనమాట, కొంచెం హెల్దీ డైట్ తినడం, ఇవన్నీ చేసుకుంటే కూడా ఆర్థరైటిస్ కొంతమేర వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఈ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ కనుక మనం నెగ్లెక్ట్ అయితే, అంటే నీలో మెనిస్కల్ ఇంజురీస్ అని, ఏసీఎల్ లిగమెంట్ ఇంజురీస్ ఉంటాయి, అవి నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేసుకోకపోయినా కూడా మోకాలు తొందరగా అరిగే ఛాన్సులు ఉంటాయి. ఇవి జనరల్గా మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రివెన్షన్స్ ఇవి అన్ని ఆర్థోపెడిక్స్లో. సో మీరు మోకాళ్ళ గురించి చెప్పారు కనుక దట్స్ వెరీ ప్రామినెంట్ పాపులర్ సబ్జెక్ట్. మీరు ఎవరింటికి వెళ్ళినా ఒక జనరేషన్ అయితే గ్యారంటీగా మోకాళ్ళ నొప్పులతోనే ఉంటారు, నడవడం కష్టము. అసలు ఈ మధ్య కాలంలో చాలా యంగ్ ఏజ్లో కూడా మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. సో మోకాళ్ళ నొప్పులు వచ్చుతోనే సహజంగా అనుకుంటాం దానికి ఇంకొక మార్గం లేదు, ఫైనల్గా మోకాలు చిప్ప మార్చేయాలి, నీ రిప్లేస్మెంటే అంటారు. సో అసలు మోకాళ్ళ నొప్పుల్ని కేటగరైజ్ ఎలా చేస్తారు? హౌ డు ఐ నో నాకు ఏ స్టేజ్లో ఉన్నాను, ఏ స్టేజ్కు ఎప్పుడు వస్తాను, రాకుండా డిలే చేయడానికి అవకాశం ఉందా అంటే ఏమంటారు? మంచి క్వశ్చన్ అండి.
సో ఇప్పుడు చాలామంది మోకాలు నొప్పులు అనగానే నీ రీప్లేస్మెంట్ అనుకుంటారు, కానీ మా 95% టైమ్స్ మనకు ఆపరేషనే ఆప్షన్ కాదు. ఓన్లీ 5 అంటే మనకు పేషెంట్ మన దగ్గరికి 50 ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళలో ఒక 100 మెంబర్స్ వస్తే వాళ్ళు 95 మెంబర్స్ వితౌట్ ఆపరేషనే మనం మేనేజ్ చేసుకోగలం. ఓన్లీ 5% వాళ్ళకే ఆపరేషన్ అవసరం పడుతుంది. ఎందుకు అని అంటే దీనికి నేను అందరికి చెప్తాను, నా పేషెంట్స్ అందరికీ, అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదండి డాక్టర్ గారు, నేను అప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అంటే నేను చెప్పాల్సిన అవసరం, డాక్టర్ చెప్పాల్సిన అవసరమే లేదు అసలు నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలా వద్దా అని. ఎందుకు? దీనికి ఒక బేసిక్ క్వశ్చనర్ ఉంటుంది. ఎవరు పేషెంట్స్ వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. డాక్టర్ గారు ఒక అర్ధగంట నడిస్తే చాలు మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఓ 10-20 మెట్లు ఎక్కితే చాలు మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, వారంలో 1-2 రాత్రులు నిద్రకి కూడా ఇబ్బంది అవుతుంది మోకాలు నొప్పుల వల్ల, పైగా ఈ మోకాలు నొప్పులు నాకు కొత్త ఏం కాదు, కనీసం ఒక 6 నెలల పైనుంచే నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ మోకాలు నొప్పుల వల్ల నేను ఇదివరకు చేసుకున్నంత యాక్టివ్గా ఇప్పుడు నేను పనులు చేసుకోలేకపోతున్నాను, వయసు 50 సంవత్సరాలు దాటి ఉండాలి. అంటే ఇది ఏమైనా సైంటిఫిక్ ప్రశ్నలు ఉన్నాయా? అసలు ఏం లేవు. మనమే చెక్ లిస్ట్ పెట్టుకొని దీంట్లో మనం అంటే పేషెంట్ ఒక ఇబ్బందిని బట్టే ఆపరేషన్ చేయాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. క్లినికల్ ఒకటి ఓన్లీ కొన్ని సందర్భాల్లో మాత్రం మేము చెప్తాం ఖచ్చితంగా, చాలా తక్కువ, <1%, 2%. అవి ఎట్లాంటివి అంటే కొంతమంది కాళ్ళు బయటికి పోతాయి, వాల్గస్ నీస్ అంటాం, వాళ్ళకి పెయిన్ పెద్దగా ఉండదు కానీ బాగా డిఫెక్ట్స్ పెడుతుంటాయి, అదర్ ఒకసారి కింద స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఫామ్ అవుతుంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో అమ్మ మీకు నొప్పునా లేకపోయినా మీది పరిస్థితి బాగాలేదు ఖచ్చితంగా చేసుకోవాలి అని అంటాం. అది గ్రేడ్ 4 ఆర్థరైటిస్ని 4 రకాలుగా చేసుకుంటే గ్రేడ్ 4 అంటే పైన బోను కింద బోను టచ్ ఇక కింద అన్నప్పుడు దాన్ని గ్రేడ్ 4. గ్రేడ్ 4లో ఖచ్చితంగా మనం సర్జరీ చేస్తాము. గ్రేడ్ 3లో ఏంటి అని అంటే పేషెంట్ ఒక ఇబ్బందిని బట్టి వాళ్ళకి చెప్తాం, మీకు రకరకాల ఆప్షన్స్ ఇస్తాం వాళ్ళకి. మీరు ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ చూడండి, ఈ ఫిజియోథెరపీ, దీని మోకాలు చుట్టూ ఉన్న మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకోండి, ఇంట్లో మెట్లు ఎక్కడం దిగడం తగ్గించండి, హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తుంటే తగ్గించండి. ఇవన్నీ చేసుకొని కంట్రోల్ చేసుకుంటే మోకాలు నొప్పులు అనేవి సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి. అంటే మొత్తం పోకపోయినా యూ షుడ్ లెర్న్ హౌ టు లివ్ విత్ ఇట్. అంటే 20% కొంచెం ఉండొచ్చు ఇబ్బంది, ఎవరికైనా ఉంటుంది. ఒక 50 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరి మోకాలు చూసినా ఏదో ఒక గ్రేడ్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. ఈ డజంట్ మీన్ దట్ అందరూ రిప్లేస్మెంట్కి పోవాలని కాదు. మనం దాని చుట్టూ మన బాడీ, మన లైఫ్ స్టైల్ని, మన కొంచెం స్ట్రెంథనింగ్ ప్రోగ్రాము అవన్నీ చేసుకుంటే వాళ్ళందరూ మెడికల్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకుంటే కంట్రోల్లో ఉంటాయి జనరల్లీ. అప్పటికి ఎప్పుడో ఒక్కొక్కసారి 1 నెల 2 నెలలు బాగా ఇబ్బంది పెట్టవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మెడిసిన్స్ తీసుకొని కంట్రోల్ అయితే ఓకే, లేదంటే సర్జరీ చేసుకోవాలి. అంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్ చెప్పారు. చాలా మంది ఏమవుతుందంటే పేషెంట్లే వస్తారు, నా మోకాలు మార్చుతారా సార్ అనుకుంటూ వస్తారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అవును, డాక్టర్ దగ్గరికి వచ్చే వరకే నా మోకాలు ఎప్పుడు రిప్లేస్ చేస్తారు సార్ అనుకుంటూనే వస్తారు. అంటే మన దగ్గర అంత ప్రిడామినెంట్గా అయ్యాయి, కానీ మీరు దాన్ని అసలు ఆ సిచ్యువేషన్ రాకుండానే మేనేజ్ చేసుకోవచ్చు అని అన్నారు. కానీ ఒకవేళ సిచ్యువేషన్ వచ్చింది, హౌ సేఫ్ ఇస్ దిస్ నీ రిప్లేస్మెంట్? దాంట్లో ఉన్న అడ్వాన్స్డ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏంటి, వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్? నో సర్జరీ రుచిగా అవుతుండదు ఏ సర్జరీ. కరెక్ట్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఏంటి అని అంటే చాలామంది దీంట్లో ఇంకొక వర్షన్ చూసుకోవాలి మన సొసైటీలో. వీళ్ళు కొంతమంది ఉంటారు గ్రేడ్ 4కి వచ్చిన తర్వాత కూడా ఆపరేషన్ అంటే భయపడి అసలు ఆపరేషన్ చేసుకోకుండా ఉంటారు. అది మాత్రము దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకు అని అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ వల్ల, పెయిన్ మేనేజ్మెంట్ వల్ల, అనస్థీషియా టెక్నాలజీస్ వల్ల ఇది చాలా సేఫ్ ప్రొసీజర్గా అయిపోయింది. ఎందుకు అని అంటే ఇది ఇట్స్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్. నీ రిప్లేస్మెంట్ అనేది ఎమర్జెన్సీ కాదు, ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్. అది ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటే ఏంటి, మనం ఆపరేషన్ కంటే ముందే మీ హార్ట్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉంది, లివర్, కిడ్నీస్, బ్లడ్, యూరిన్ అంతా చెక్ చేసుకుంటాం. ఒక జనరల్ డాక్టర్ చూస్తాడు, ఒక కార్డియాలజీ డాక్టర్ చూస్తాడు, ఒక అనస్థీషియా డాక్టర్ చూస్తాడు. వీళ్ళందరూ చూసి ఫిట్నెస్ ఇస్తేనే మేము సర్జరీ చేస్తాం. అందుకని అప్పుడప్పుడు నేనే జోక్ వేస్తుంటాను, నిజంగా ఎలిజిబుల్ పేషెంట్ ఉండి భయపడుతుంటే అమ్మ ఇది క్యాటరాక్ట్ ఆపరేషన్ లాగానే, ఎవరైనా క్యాటరాక్ట్ ఆపరేషన్కి ఇంతగానో ఆలోచిస్తారా, మీరు కూడా నీ రీప్లేస్మెంట్కి అంతగానో ఆలోచించొద్దు అని. సో ఇఫ్ అంతా ఫిట్నెస్ ఉన్నాక దిస్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. కొన్ని రోజుకి ప్రపంచంలో కొన్ని లక్షల ఆపరేషన్లు జరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ ఎ వెరీ మన ప్రీ అనస్థీషియా చెకప్ మంచిగా చేసుకొని ఫిట్నెస్ ఉంటే దిస్ ఇస్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి, నెంబర్ 1. నెంబర్ 2, మరి పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ అంటున్నారు. ఎస్, ఏ సర్జరీ అయినా కాంప్లికేషన్ లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఇప్పుడు బ్రాడ్గా ఈ నీ రీప్లేస్మెంట్స్లో కాంప్లికేషన్ రేట్ ఎంత అంటే
1 to 2% అని చెప్తాం. అంటే 100 మందికి చేస్తుంటే ఎవరో ఒకరికిద్దరికి కొన్ని రకాల కాంప్లికేషన్స్ జరుగుతాయి. ఏంటివి ఆ మోస్ట్ కామన్ ఒకటి ఇన్ఫెక్షన్ అండి. ఇన్ఫెక్షన్ రకరకాల కారణాల వల్ల ఒక్కొక్కసారి మన చేతుల్లో కూడా ఉండదు, ఎవరికి ఎందుకు వచ్చింది, షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్నాయి, లేకపోతే బాడీలో వేరే చోటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఆ ఇన్ఫెక్షన్లు వచ్చి ఇక్కడ చేరటము, బాడీలోనే జనరల్గా ఇమ్యూనిటీ తక్కువ ఉండడము, సివియర్ స్మోకింగ్ ఉన్న చేసిన వాళ్ళు రెగ్యులర్ వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ రావడం కామన్, ఆల్కహాలిజం ఎక్కువ ఉన్న వాళ్ళల్లో. సో ఇవన్నీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అసెస్ చేసి కూడా ఒక్కొక్కసారి మనము షుగర్స్ కంట్రోల్ లేకపోతే కంట్రోల్ అయ్యేంత వరకు వెయిట్ చేయడము, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని ట్రీట్ చేసి ఇది చేయడము, ఇట్లా డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఫస్ట్ వాటిని ట్రీట్ చేసి ఇది చేయడం, ఇట్లాంటివి చేసి ఆ ఇన్ఫెక్షన్స్ని ఇప్పుడు నా ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ లెస్ దాన్ 0.0 ఇప్పుడు వరకు నేను చేసిన వాటిల్లో ఒక 2-3 తప్ప అసలు ఇన్ఫెక్షన్స్ అనేవి లేవు. అదేవిధంగా ఇంకొకటి, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కానీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మనం ప్రాబబ్లీ ఒక 7-8 years బ్యాక్ ఇన్ఫెక్షన్స్ చాలా భయపడేవాళ్ళు సర్జన్స్. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి కూడా వెరీ అడ్వాన్స్డ్ ఇంప్లాంటేషన్ సిస్టమ్స్ వచ్చినాయి. సిమెంట్ యాంటీబయాటిక్ని లోపల డెలివరీ చేసే డిజాల్వబుల్ సిమెంట్ బీడ్స్ వచ్చాయి. ఇప్పుడు కొత్త బ్యాక్టీరియోఫాజెస్ అంటమాట, ఆ ట్రీట్మెంట్ వచ్చింది. సో వాటిని కూడా డీల్ చేసే కెపాసిటీలో ఉంటాం కాబట్టి వీఆర్ వర్కింగ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సెటప్స్ అనమాట హైదరాబాద్లో. సో ఒకటి ఇన్ఫెక్షన్, ఇంకోటి 2 మనం నీ రీప్లేస్మెంట్ చేసుకొని బయట తిరుగుతుంటాం, ఒక్కొక్కసారి ఫ్రాక్చర్స్ అవుతాయి. నార్మల్గా ఫ్రాక్చర్ అవటం వేరు, ఆల్రెడీ ఇంప్లాంట్ ఉండి దాని చుట్టుపక్కల ఫ్రాక్చర్ అవటం వేరు. సో అదొక కాంప్లెక్స్ సిచ్యువేషన్ అవుతుంది. దాన్ని కూడా ఇప్పుడు డ్యూయల్ ప్లేటింగ్ సిస్టమ్స్, రాడ్ నెయిల్ కాంబినేషన్స్ అనే దాంతో కూడా చాలా ఎఫెక్టివ్గా డీల్ చేస్తున్నాము. ఇంకోటి డీప్ వీన్ థ్రాంబోసిస్. సో డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే మనము పడుకొని ఉన్నాము, ఆపరేషన్ తర్వాత పడుకొని ఉంటాం మెజారిటీ టైము. సో ఒక్కొక్కసారి మనం సరిగ్గా పోస్ట్ ఆపరేటివ్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోతే అప్పుడప్పుడు ఏంటంటే మన కాఫ్లో ఉన్న బ్లడ్ క్లాట్స్ డిస్లాడ్జ్ అయ్యి హార్ట్లో పోయి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. మరి అది చాలా కామన్, అంటే వెరీ వెరీ రేర్. ఇది మనం భయపడేది ఏంటి, మనిషి ప్రాణానికి భయపడేదే మోస్ట్. మిగతావన్నీ డీల్ చేయగలిగిన ప్రాణం పోకూడదు అనేది మన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవ్వాలి. సో ప్రాణం పోయి ఇట్లా అయితే అప్పుడప్పుడు ఎప్పుడు అవి కొన్ని వేలల్లో అది లేకుండా రోడ్డు మీద నడుచున్నా కావచ్చు. సో నేను అది చెప్తాను, డాక్టర్ గారు నేను ఎక్కడో చూసాను, అదేదో చేసిన తర్వాత పేషెంట్కి ఇట్లా అయ్యి చనిపోయారంట కదా అంటే, అమ్మ ఇప్పుడు రోడ్డు మీద నడుస్తుంటే మనకు గ్యారంటీ ఉందా? ఏది లేదు. రోడ్డు మీద నడిస్తే మనకు యాక్సిడెంట్ జరిగే ఎంత ఇన్సిడెంట్స్ ఉన్నదో ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ఇన్సిడెంట్స్ లాగా మనము అని ధైర్యం చెప్పాలి మనం పేషెంట్కి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇందులో నీ ఒక్కసారి రిప్లేస్ చేశాక నార్మల్గా ఎన్ని ఇయర్స్ వరకు ఎవరేజ్గా, ఏదో రేర్ కేసుల్లో ఇన్ఫెక్షన్లు వస్తే వేరే సమస్య, కానీ నార్మల్గా మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేదా హౌ లాంగ్ ఇట్ విల్ వర్క్? సో జనరల్గా దీన్ని సర్వైవల్ రేట్ అంటారు. అంటే సర్వైవల్ రేట్ ఆఫ్ ఇంప్లాంట్. మనం ఈరోజు చేసాం ఇంప్లాంట్, అది ఎన్ని ఇయర్స్ వస్తుంది? జనరల్గా 15 to 20 years సర్వైవల్ రేట్ 95% ఉన్నది. అంటే 70 yearsలో కనుక రిప్లేస్ 60-70, జనరల్గా 40-50 yearsలో రిప్లేస్మెంట్ ఎవరికి రాదు. అవును, రేర్గా వచ్చేది ఆఫ్టర్ 70, లేదా అట్లీస్ట్ ఆఫ్టర్ 60-50 తర్వాత, 55 తర్వాత. మన ఇండియన్ సినారియోలో జనరల్గా 53-55 తర్వాత చాలా కామన్. 20 years అంటే 70-75 దాకా మళ్ళీ ప్రాబ్లం ఏంటి? ఎస్. సో అప్పుడు వరకు జనరల్గా 95% ఆఫ్ ద టైమ్స్ వీటి సర్వైవల్ రేట్ 15 to 20 years అంటాం కాబట్టి సో ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా కూడా అందులో మెజారిటీ ఆఫ్ టైమ్స్ పాలీవేరెంట్ అనమాట. అంటే పాలీవేర్ అంటే పైన కాంపోనెంట్ కింద కాంపోనెంట్ మధ్యలో ఒక ప్లాస్టిక్ ఉంటుంది, ఆ ప్లాస్టిక్ అరిగిపోతుంది. సో అప్పుడు ఏం జస్ట్ తీసి ఇంకోటి పెట్టేస్తాం అనమాట. సో అది సింపుల్, అది అట్లాంటిది సింపుల్ ప్రొసీజర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే లూజ్ అయిపోతుంది ఇంప్లాంట్. లూజ్ అయిపోతే కనుక ఖచ్చితంగా పూర్తిగా రివిజన్ చేయాల్సి వస్తుంది. అంటే పైన కింద మొత్తం తీసేసి ఇప్పుడు కొత్తగా స్లీవ్ స్టెమ్స్ అని కోన్స్ అని చాలా అడ్వాన్స్డ్ వచ్చాయి. సో అవి పెడితే అవి ఇంకో 10-15 years సర్వైవల్ రేట్ కూడా చాలా బాగుందన్నమాట. అవి అంటే ఫస్ట్ కేస్ సినారియోలో తీసి మళ్ళీ కూడా పెట్టచ్చు, ఇంకో ఇంప్లాంట్ పెట్టచ్చు, మొత్తం తీసుకోవడం ఇంకోటి పెట్టచ్చు. అదే అలాంటప్పుడు ఇంకొకటి, ఈ నీ రిప్లేస్ చేసుకున్న తర్వాత వచ్చే లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ ఉంటాయా? అంటే ఫ్రీగానే నడవచ్చా? ఎవ్రీథింగ్ ఫస్ట్ టైం అంటున్నారా సెకండ్ టైం అంటారా? ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం వెరీ రేర్ కేసు కనుక దాని జాగ్రత్తలు వేరే. సో ఫస్ట్ టైం నీ రీప్లేస్మెంట్ దీన్ని సాటిస్ఫాక్టరీ రేట్ వేరు,
సంతోషంగా ఉండడం కూడా వేరు కదా. సో నొప్పి అనేది చాలా చాలా తగ్గుతుంది సిగ్నిఫికెంట్గా. కానీ దీనికి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఉన్నది. ఒక 100 మంది నీ రీప్లేస్మెంట్ చేసుకున్నారంట. 100 మంది నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత అందరినీ పోయి ఎవరు సంతోషంగా ఉన్నారని అడిగితే ఒక 80% సంతోషంగా ఉన్నామని చెప్పారంట, ఇంకో 20% సంతోషంగా లేమని చెప్పారంట. మరి దానికి కారణం ఏదో కాంప్లికేషన్ వచ్చిందని కాదు, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకలేమో వాళ్ళ ఎక్స్పెక్టేషన్, అంటే నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత నేను చెంగున పరిగెత్తుతాను, నేను చిన్నప్పుడు 20 సంవత్సరాలు ఎట్లున్నా అట్లా వెళ్ళిపోతానని ఎక్స్పెక్ట్. అట్లా ఒకవేళ డాక్టర్ కూడా నీ ఎక్స్పెక్టేషన్స్ ఆకాశంలో చూపించి సర్జరీకి ఒప్పించి ఉండుంటే పేషెంట్ ఎప్పటికీ హ్యాపీగా ఉండడు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో వీళ్ళని వెరీ ఇంటెలిజెంట్ పేషెంట్స్ అంటాం. సో వాళ్ళు బాగా న్యాచురల్ నీకి దీనిని బాగా కంపారిజన్ చేస్తుంటారు. సో మనము రోబోటిక్స్ తోటి కానీ ఎంత న్యాచురాలిటీ కోసం ట్రై చేసినా కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఏది న్యాచురల్గా మనం పుట్టిన టైప్ ఆఫ్ నీకి దాని. సో వాళ్ళకి ఆ న్యాచురాలిటీ ఫీల్ అనేది కొంతమందికి రానప్పుడు వాళ్ళు కొంచెం అన్హ్యాపీగా ఉన్నట్టు అవుతారు. కానీ ఓవరాల్గా 80 to 90% ఆఫ్ ద పీపుల్ దే ఫీల్ వెరీ హ్యాపీ. మనం ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తే దిస్ ఎ వెరీ బ్యూటిఫుల్ సర్జరీ. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నాను, చాలా మంది గ్రాండ్ మదర్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్. సో మా మనమని ఎత్తుకోవచ్చా, మనవరాలు ఎత్తుకోవచ్చా, రిప్లేస్మెంట్ చేసి వాకింగ్ చేయొచ్చా, అప్పటిదాకా వాకింగ్ చేసుకోవచ్చా, ఇది సహజంగా అందరికి వచ్చే అనుమానం. అవును. సో వాకింగ్ చేసుకోవడం కానీ, మెట్లు ఎక్కడం కానీ, కింద కూర్చోవటం కానీ అన్నీ కూడా జాయింట్ ఎలవ్ చేస్తుంది. జాయింట్ ఎలవ్ చేయకపోవడం అనేది ఏముండదు. కాకపోతే నీ బెండింగ్ మనం ఎంత ఫిజియోథెరపీ చేసుకుంటే అంత బెండింగ్ వస్తుంది. మనం రోజువారీ చేసుకునే పనులకు 90 to 100 degrees చాలు. కొంతమంది నేను ఖచ్చితంగా కింద కూర్చోవాలి అని అంటే సో వాళ్ళు ఎక్కువ ఫిజియోథెరపీ చేసుకుంటే కింద కూడా కూర్చోగలుగుతారు. సో దీంట్లో ఇంకొక చిన్న మన ఇండియన్ సినిమాలో ఒక పాయింట్ ఉన్నది. ఈ పేషెంట్ ఏమనుకుంటాడు అంటే నేను కింద కూర్చుంటేనే ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకుంటాడు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ ఆపరేషన్ నొప్పి లేని జీవితాన్ని ఇంకో 15-20 సంవత్సరాలు బతకడానికి చేస్తున్నాం, కింద కూర్చోడానికి కోసమే చేయట్లేము. జాయింట్కి కింద కూర్చునే కెపాసిటీ కూడా ఉంటుంది, అది దానికోసం ఎక్స్ట్రా ఫిజియోథెరపీ, ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం పడుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన దగ్గర వచ్చే పర్ఫెక్షన్ ఏంటంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం పోవాలి అనుకుంటారు, అదొక నేచర్. కొంచెం ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. మంచి డాక్టర్ అయితే టైం తీసుకొని సెట్ చేస్తారు ఎక్స్పెక్టేషన్స్. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్, బిఫోర్ కమింగ్ టు అదర్ ఆర్గాన్స్, మోకాల నుంచి కింది కన్నా పైకన్నా పోయే ముందు మీరు డయాబెటిక్స్ గురించి ప్రస్తావించారు కనుక, సాధారణంగా ఇప్పుడు డయాబెటిక్స్ ఉంటే డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటిక్ రెటీనోపతి ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, డయాబెటిక్ న్యూరోపతి నరాలు ఎఫెక్ట్ అవుతాయి అంటారు. డయాబెటిక్స్తో కూడా ఏమైనా ఆర్థో రిలేటెడ్ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకు అడుగుతున్నానంటే ఇవాళ డయాబెటిక్స్ బికమ్ ఏ కామన్ థింగ్. ఇప్పుడు హ్యూమన్ పాపులేషన్ తీసుకుంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఎంత అంటే వాళ్ళ మెజార్టీ అయ్యేటట్టున్నారు. కొన్ని ఏళ్ళ తర్వాత అయినా చాలా యంగేజ్ లో కూడా డయాబెటిక్స్ వచ్చాయి, టైప్ 1 డయాబెటిక్స్ అయితే. సో డయాబెటిక్స్, బ్లడ్ ప్రెషర్ ఆర్ కజిన్స్ కామన్ గా ఉంటున్నాయి. ఈ 2 రకాల కామన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వారికి ఈ ఆర్థో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమైనా కనెక్ట్ ఉందా? ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవా, ఎస్పెషల్లీ అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ లేకపోతే డయాబెటీస్ ఎప్పటి నుంచో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉండేవి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్ ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి అని అంటే ఈ డయాబెటీస్ ఆల్రెడీ ఎన్నో 4-5 years నుంచి ఉన్నది, కొంచెం కంట్రోల్ ఉన్నా లేకపోయినా. సో ఇవన్నీ కొంచెం క్వశ్చనబుల్ ఎవిడెన్స్, కంట్రోల్లో ఉన్నా లేకపోయినా. మీకు డయాబెటీస్ వచ్చి ఒక 5 to 10 years దాటుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో సో జాయింట్ చుట్టూ ఉన్న క్యాప్సూల్ బిగిసిపోవడం వల్ల మూమెంట్ అనేది సివియర్గా రెస్ట్రిక్ట్ అయిపోతుంది. వెనకాలకి ఫీమేల్స్ అయితే వెనకాల జాకెట్ హుక్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఫీమేల్స్ అయితే షర్ట్స్ వేసుకొని బ్యాక్ పాకెట్లో పర్స్ తీసుకోవడం ఇదంతా ఇబ్బంది అవుతుంది, చెయ్యి ఎత్తాలంటే ఇబ్బంది, ఓవర్ హెడ్ యాక్టివిటీస్ ఏవి చేయాల్సిన విపరీతమైన పెయిన్ వస్తుంది. నైట్ పడుకోవాలన్నా అటువైపు తిరిగి పడుకోవాలన్నా కూడా పడుకోలేని పరిస్థితి, విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇది డయాబెటీస్ షోల్డర్లో చేసేది. నెక్స్ట్ మోస్ట్ కామన్గా కాళ్ళల్లో, అరికాలల్లో తిమ్మిర్లు అంటాం అనమాట, పాలిన్యూరోపతి. సో ఈ నర్వ్స్ కొంచెం నంబ్ అయిపోయి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో నంబ్ అయిపోవడం వల్ల మనం ఓ కాలు కింద పెట్టినా ముళ్ళులు గుచ్చుకున్నా లేకపోతే ఆ జాయింట్స్ ప్రెషర్ తెలవక ఈ ఆర్థ్రోపతీస్ వస్తాయి అనమాట. చార్కోట్ జాయింట్స్ అంటాం అనమాట. ఫీట్ మొత్తం జాయింట్స్ ఖరాబ్ అయిపోతాయి పూర్తిగా. సో ఫీట్లో అలా వస్తాయి. ఫ్రోజన్ షోల్డర్ కామన్. ఇంకా ఫుట్లో ప్లాంటార్ ఫెసైటిస్ అంటాము. పొద్దున్న లేవగానే డాక్టర్ నా కాలు కింద పెట్టనియట్లేదు, అసలు కింద పెడితే చాలు విపరీతమైన నొప్పి వస్తుంది.
లేదు ఒక 15-20 నిమిషాలు కూర్చొని మళ్ళీ అడుగేద్దామన్నా నొప్పి వస్తుంది. సో కింద లిగమెంట్ ఉంటుంది, ఆ లిగమెంట్ ఇన్ఫ్లమేషన్ వల్ల అట్లా. అకిలిస్ టెండినోపతి, అకిలిస్ టెండిన్ ఒక కింద అరికాలు వెనకాల భాగం, అది కూడా టెండాన్ క్వాలిటీ డ్యామేజ్ అవుతుంది అనమాట డయాబెటీస్లో. సో ఇట్లాంటివన్నీ జరిగే అట్లాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు జనరల్గా కూడా పెయిన్ పర్సెప్షన్ కొంచెము ఎక్కువ, అంటే పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట వాళ్ళకి రెగ్యులర్గా ఉండేవి కూడా. సో అదేవిధంగా డయాబెటీస్ వచ్చి మనం ఫ్రాక్చర్ అయింది సర్జరీ చేయాలి, వాళ్ళ హీలింగ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, నీ రీప్లేస్మెంట్ తొందరగా హీల్ కావడం. సో ఇట్లాంటివి సో బట్ జనరల్గా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే పర్లేదు అట్లా. సో మీరు ఫ్రోజన్ షోల్డర్ మాట్లాడారు. వాస్తవంగా నేను మోకాల నుంచి మొదలు కింది కన్నపై తర్వాత పైకద్దాం అనుకున్నాను, కానీ మీరు డైరెక్ట్గా ఫ్రోజన్ షోల్డర్ రెఫర్ చేశారు కనుక లెట్స్ టాక్ అబౌట్ ఫ్రోజన్ షోల్డర్. అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, ఏ కండిషన్స్లో ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది, వచ్చినప్పుడు దానికి ఉండే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి, మెకానిజం ఏంటి? సో ఫ్రోజన్ షోల్డర్ జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో, ఎల్డర్లీ ఏజ్ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కసారి మనకు రీజన్ కూడా తెలియదు. ఆర్ అదర్వైజ్ చిన్న షోల్డర్ ఇంజురీ జరిగింది, ఆ ఇంజురీకి మనం సరిగా రెస్ట్ ఇవ్వలేదు, ఆ ఇన్ఫ్లమేషన్ పెరిగి ఫ్రోజన్ షోల్డర్ రావడం, ఇవి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్. 40% ఆఫ్ దిస్ వీ డోంట్ నో, ఎవరికి ఎందుకు వస్తుంది ఫ్రోజన్ షోల్డర్ అని కూడా మనం చెప్పలేము 40% ఆఫ్ ద టైమ్స్. సో మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి? స్టార్టింగ్లో ఎప్పుడైనా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం, అంటే మెడికేషను, అదేవిధంగా ఫిజియోథెరపీ, కాస్త లైఫ్ స్టైల్ మార్చుకోవడం, మా లైఫ్ స్టైల్. సో ఫిజియోథెరపీ అంటే ఏంటి అని అంటే, ఈ ఫ్రోజన్ షోల్డర్ జనరల్గా 2 to 3 years ఉంటుంది మనతో పాటు. మనం ఈ ఎక్సర్సైజులు కనుక చేసుకోకపోతే రోజుకి రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గిపోతుంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఏమవుతుంది, క్యాప్సుల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఎప్పుడు క్యాప్సుల్ని స్ట్రెచ్ చేస్తున్నట్టుగా ఎక్సర్సైజ్ చేయాలి మనం. చేస్తుంటే అది ఫ్రీజ్ కాకుండా ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ దాని తగ్గలేదు అనుకోండి, మెడికేషన్స్ ఫిజియోథెరపీతో తగ్గకపోతే వెరీ సింపుల్ ఎక్సర్సైజ్, 5 minutes అంతే. సో అవి తగ్గకపోతే అప్పుడే ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్స్ అంటే జనరల్గా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, వెరీ లో డోస్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇంట్రా ఆర్టికులర్ జాయింట్ లోపల ఇవ్వచ్చు. అది ఒకవేళ దాంతో కూడా తగ్గకపోతే వెరీ సివియర్ రెస్ట్రిక్షన్ ఆఫ్ మోషన్, సర్జరీ కూడా దీనికి ఇప్పుడు ఆర్థోస్కీ హోల్ సర్జరీ అని చెప్పాం కదా, చాలా బ్యూటిఫుల్గా ఇప్పుడు లాప్రోస్కోపీ లాగా, ఎట్లా జనరల్ సర్జరీ మేము ఆర్థ్రోస్కోపీ అంటాము. సో మొత్తం ఆ క్యాప్సుల్ అంతా మంచిగా రిలీజ్ చేసి ఎక్కడెక్కడైతే టైట్నెస్ ఉన్నదో వాటి రిలీజ్ చేయడం వల్ల కూడా చాలా మంచి రేంజ్ ఆఫ్ మోషన్ అనేది వచ్చేస్తుంది. అంటే సర్జరీ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఒకసారి చేసుకోవచ్చు. జనరల్గా ఫ్రోజన్ షోల్డర్ ఒకసారి చేస్తే సరిపోతుంది, లైఫ్ లాంగ్ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఒకసారి చేస్తే సరిపోతుంది. అంటే మరి జనరల్గా స్టెరాయిడ్ అంటేనే భయం వేస్తుంది కదా, ఈ స్టెరాయిడ్ వాడొచ్చు ఏం కదా? ఇది కూడా నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్. స్టెరాయిడ్ ఈస్ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. అంటే ఏంటి, దానికి ఉండే బెనిఫిట్ ఉన్నది, దాంతో వచ్చే ప్రాబ్లం ఉన్నది. బెనిఫిట్ ఏంటి, యాంటీబయాటిక్స్ లాగా. బెనిఫిట్ ఏంటి, ఇప్పుడు లోపల జరుగుతున్న ఫ్రీజింగ్, ఏదైతే సివియర్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో ఇమ్మీడియట్గా స్టాప్ చేస్తుంది పేషెంట్కి. వితిన్ 2 to 3 days సిగ్నిఫికెంట్ రిలీఫ్. అండ్ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మళ్ళీ ఫ్రోజన్ షోల్డర్ని రాకుండా మనం విధంగా ఉండొచ్చు అనమాట. మరి నెగిటివ్ సైడ్ ఏంటి, స్టిరాయిడ్స్. మనం చాలామంది ఏం చేస్తారు, స్టిరాయిడ్ తీసుకుంటారు, పెయిన్ తగ్గిపోతుంది, ఇంకేంటి మనం ఎక్సర్సైజ్ ఉండదు, ఇక బంద్ చేసి చేయడం, మళ్ళీ ఫ్రీజ్ అయితే మళ్ళీ స్టిరాయిడ్, అట్లా రిపీటెడ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఈ కార్టిలేజ్ అంటే జాయింట్ చుట్టూ ఉండే కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అది షోల్డర్ రిప్లేస్మెంట్కి పోయే స్టేజ్కి వస్తుంది అనమాట. సో జనరల్గా 1 time 2 time 3 time వరకు ఇట్స్ ఓకే, బట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ రిపీటెడ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇట్ విల్ బేసికలీ డ్యామేజ్ ద షోల్డర్ జాయింట్ ఆర్ నీ జాయింట్లో కూడా. నీలో కూడా మనం చూస్తున్నాం చాలామంది ఇంజెక్షన్లో, ఇవాటి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో అట్లా రిపీటెడ్ చేసుకోవడం అంత మంచిది కాదు. అంటే ఇప్పుడు షోల్డర్ రిప్లేస్మెంట్ అంటారు, అంటే అది కంప్లీట్గా షోల్డర్ తీసి షోల్డర్ పెడతారు. ఎస్, విపరీతమైన షోల్డర్ రిప్లేస్మెంట్ కీహోల్ సర్జరీ దాటి నెక్స్ట్ అది. అంటే అది ఫ్రోజన్ షోల్డర్ వల్లనే కాదు, బట్ జనరల్గా ఆర్థరైటిస్, సివియర్ ఆర్థరైటిస్ వచ్చేసి, అంటే షోల్డర్ జాయింట్ హ్యూమరస్ బోన్ పైకి వెళ్ళిపోయి కఫ్ అంటారు అన్నమాట. మనం చేయి లేపడానికి రొటేటర్ కఫ్ అని చాలా యూజ్ అవుతుంది. ఆ కఫ్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల బాగా ఆర్థరైటిస్ వస్తే అప్పుడు మనం రివర్స్ టోటల్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అని, టోటల్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అనేవి చేస్తుంటాం. కిడ్నీ రిప్లేస్మెంట్ లాగా షోల్డర్ రిప్లేస్మెంట్. సో ఇక్కడ ఇంకొక, మీరు ఆల్రెడీ షోల్డర్ దగ్గర ఉన్నాం కనుక లెట్స్ జస్ట్ మూవ్ బిసైడ్స్. దానికన్నా ముందు ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ ఏంటంటే, సాధారణంగా ఫ్రోజన్ షోల్డర్ ఒక హ్యాండ్కి వస్తే సెకండ్ హ్యాండ్ బాగున్నా తర్వాత ఎలాగో వస్తుంది అని అంటారు, నిజమేనా అది? ఎస్. సో ఒక సైడ్ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన వాళ్ళల్లో ద ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ గెటింగ్ ద ఫ్రోజన్ షోల్డర్ అదర్ సైడ్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ హై. ఆల్మోస్ట్ 50% లేదు కానీ చాలా ప్రాబబిలిటీ సిగ్నిఫికెంట్లీ హై, 50% మందికి వస్తుంది.
ఆహా. అట్లా. సో అంటే ముందు అంటే దీన్ని ఎందుకు అడుగుతున్నానంటే మీకు ఒక స్టేజ్ ఎర్లీ స్టేజ్ మీరు జాగ్రత్త పడ్డారనుకోండి, అవును, సెకండ్ హ్యాండ్ అయినా మీరు కంప్లీట్గా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్సర్సైజ్ రెజిమెన్ కంప్లీట్గా చేసుకుంటే యూ కెన్ ట్రై టు. మీరు నెక్ అన్నారే, ఈ స్పాండిలైసిస్ అని మేము వింటుంటాము. ఈ నెక్ ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈ కాలంలో యంగర్ జనరేషన్ కంప్యూటర్ ముందు ఉంటున్నారు. ఐటీ ఎంప్లాయీసే కాదు, ప్రతి ఉద్యోగి వాళ్ళ కంప్యూటర్ లేకుండా జీవితమే లేదు. సో ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేస్తుంటారు. ఈ కల్చర్ వచ్చాక దానికన్నా ముందు ఈ మొబైల్ ఫోన్ చూస్తుంటారు, ఇలా దాంట్లోనే పెట్టేసి తల అవర్స్ట్గా చేస్తుంటారు. ఈ నెక్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఇప్పుడు నెక్ అంటే మీరు అన్న టెక్స్ట్ నెక్ అంట అనమాట. టెక్స్ట్ నెక్ అంటే ఫోన్ మొబైల్ కింద పెట్టి కంటిన్యూస్ కొడుతుంటాం కదా టెక్స్టింగ్. సో కంటిన్యూస్ అయితే మన మెడ స్ట్రైట్గా ఉన్నప్పుడు స్పైన్ పడే ప్రెషర్ 0 kgs అనుకుంటే, మెడ కింది కొంచి టెక్స్టింగ్ చేసినప్పుడు పడే వెయిట్ 7 kgs ఎక్స్ట్రా. సో సో పెట్టడం వల్ల చాలా పెయిన్ ఉంటుంది అనమాట. సో మొబైల్ ఫోన్ కంటిన్యూస్ మొబైల్ ఫోన్ యూజింగ్, ఇంకోటి కంటిన్యూస్ లుకింగ్ ఎట్ స్క్రీన్ మీద ఒకటే పోస్టర్లో చూస్తాం అనమాట. అట్లా చూడడం వల్ల ఏంటి అని అంటే మజిల్స్ మొత్తం స్పాజం వచ్చేసి అట్లా అవ్వటము, ఆర్ అదర్వైజ్ ఇంప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఇంత పెద్ద థిక్ పిల్లోస్ పెట్టుకొని పడుకోవడము, ఇవన్నీ కూడా. ఇంకా మోస్ట్ కామన్ ఇంకోటి ఏంటి అని అంటే 50% ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ జస్ట్ డ్యూ టు స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఏ విధంగా అయినా కావచ్చు. సో ఇట్ ఈస్ వెరీ వెల్ ఎవిడెన్స్ రీసెర్చ్డ్ కూడా. ఎస్పెషల్లీ ఇన్ యంగ్ పాపులేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ డ్యూ టు స్ట్రెస్. మీరు ఏ విధంగా స్ట్రెస్ పడ్డా ఫస్ట్ వచ్చేది నెక్ పెయిన్ అని చెప్తారు. సో అందుకనే మనము యంగ్ పాపులేషన్కి యంగర్ జనరేషన్ చెప్పేది ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ మీది జాబ్, అవును అప్పుడు అంటారు డాక్టర్ గారు మరి నేనేం చేయాలి, నా జాబ్ ప్రొఫెషన్ ఇది, నేను ఖచ్చితంగా కంప్యూటర్ని చూడాలి. ఎస్, నువ్వు ఒక హై రిస్క్ జాబ్లో నువ్వు ఉన్నావు, అట్లాంటప్పుడు నీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తలు తీసుకునే బాధ్యత కూడా నీలో ఉండాలి. కాబట్టి నువ్వు పొద్దున సాయంత్రము ఈ నెక్ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఐసోమెట్రిక్ స్ట్రెంథనింగ్ అంటాం, అది నువ్వు చేసుకోవాలి. వెన్ యువర్ జాబ్ ఈజ్ అ హై రిస్క్ జాబ్ ఫర్ ఎ నెక్ పెయిన్, యూ హ్యావ్ టు టేక్ దోస్ ప్రికాషనరీ మెజర్స్. అప్పుడు తీసుకుంటే అప్పుడు నువ్వు యూ విల్ బీ హ్యాపీ ఇన్ ద ప్రొఫెషన్ ఆల్సో, ఇన్ లైఫ్ ఆల్సో. నెక్ నుంచి కాస్త మీరు అన్నారు ఆల్రెడీ స్పైన్ గురించి మాట్లాడారు, నెక్ ఇంపాక్ట్ స్పైన్ మీద ఉంటుందని. స్పైన్ చాలా కామన్ డిజార్డర్స్. నిలబడితే వెన్ను నొప్పి అంటారు. ఆ స్పైనల్ కార్డ్ లేకుండా మనిషే లేడు కదా. హోమోసాపియన్స్ నుంచి మనిషి ఎవల్యూషన్లో స్పైనల్ కార్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇలా మనం ఇలా ఉండగలిగామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ కదా. సో స్పైనల్ కార్డ్లో ఈ L1లు L2లు ఏదో అంటుంటారు ఎప్పటికీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద స్పైనల్ కార్డ్ అండ్ వాట్ ఆర్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ స్పైన్? సో స్పైనల్ కార్డ్లో ఇట్స్ ఎ బ్లాక్ ఆఫ్ బోన్స్ అంటే స్క్వేర్స్ అనమాట. ఒక పై నుంచి కింది వరకు కొన్ని స్క్వేర్స్ ఉంటాయి. స్క్వేర్స్ మధ్యలో డిస్క్ ఉంటుంది. డిస్క్ అనేది ఇట్స్ షాక్ అబ్జార్బర్. చిన్నప్పుడు మేము అస్థిపంజరం ఫోటోలో కనబడేది ఇట్లా బాక్సెస్ లాగా ఉంటుంది. మధ్యలో డిస్క్ ఉంటుంది. వాటి వెనకాల కార్డ్ ఉంటుంది. అందులో సైడ్ నుంచి నర్వ్స్ ఏ లెవెల్లో ఆ లెవెల్కి సంబంధించిన నర్వ్స్ అనేవి బయటికి వెళ్ళిపోతుంటాయి. సో ఇప్పుడు చాలామంది నా దగ్గరికి నువ్వు వెనకాల నొప్పి ఉంది అని బ్యాక్ పెయిన్ అనగానే వాళ్ళు ఎంఆర్ఐకి వెళ్ళిపోతారు. ఎంఆర్ఐలో ఇంత పెద్ద హిస్టరీ వచ్చేస్తుంది అనమాట. L3 L4 L5 L5 6లో డిస్క్ బల్జెస్ ఉన్నాయి అని. సో అందుకే నేను జోక్ ఏం చెప్తానంటే, వీ షుడ్ నాట్ ట్రీట్ ద ఎంఆర్ఐ రిపోర్ట్, వీ హ్యావ్ టు ట్రీట్ ద పేషెంట్, ఎస్పెషల్లీ ఇన్ స్పైన్. ఎస్పెషల్లీ స్పైన్కి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే స్పైన్ ఈస్ ఎ వెరీ పెక్యులర్ థింగ్. ఏంది అని అంటే ఎంఆర్ఐలో చాలా డిస్క్ బల్జ్ ఉన్నప్పటికీ పేషెంట్స్కి సిమ్టమ్స్ లేకపోతే ఎటువంటి సర్జరీస్ చేయొద్దు. అంటే ఇప్పుడు ఒక 100 మెంబర్స్కి మనము ఒక ఏజ్ తర్వాత 50 years తర్వాత ఒక 100 మెంబర్స్కి మన స్పైన్ ఎంఆర్ఐస్ తీస్తాం అనుకోండి, అందులో 30 to 40% మందికి డిస్క్ బల్జెస్ ఉంటాయి, నర్వ్ ప్రెస్ అయినట్టు ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. పేషెంట్ క్లినికల్ కండిషన్ బట్టే ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ స్పైన్లో అండ్ కొంత షోల్డర్లో కూడా ఓన్లీ ఎంఆర్ఐ చూసి రిపోర్ట్ చూసి ట్రీట్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా పేషెంట్ సిమ్టమ్ అండ్ ఎంఆర్ఐ ఫైండింగ్ రెండు మ్యాచ్ అవుతున్నాయంటే ఆ మ్యాచ్ అయిన దానికి మనము సర్జరీ చేసుకుంటే పేషెంట్ హ్యాపీ ఉంటాడు. జస్ట్ బై ట్రీటింగ్ ఎంఆర్ఐ చేసి ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి భయపడడం కరెక్ట్ కాదు. అంటే మీరు చాలా మంచి విషయం చెప్పారు. చాలామంది డాక్టర్స్ ఈ మధ్య కాలంలో పేషెంట్ అందరూ అనాలి, నేను చాలామంది కూడా కరెక్ట్ కాదు, కానీ ఒక మెడికల్ ప్రాక్టీస్లో వచ్చిన డిస్టార్షన్ ఏంటంటే
పేషెంట్కు టైమే కేటాయించలేకపోవడం వల్ల ఓన్లీ డయాగ్నాస్టిక్ రిపోర్ట్లు చూసే మాట్లాడేస్తున్నారు తప్ప పేషెంట్ను స్టడీ చేసేటువంటి పని లేదు. అందువల్ల పేషెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డయాగ్నాస్టిక్స్ కదా. సో స్పైనల్ కార్డ్లో వచ్చేటువంటి డిజార్డర్స్ ఏంటి అంటే ఒకవేళ స్పైనల్ కార్డ్లో జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో జనరల్గా వచ్చేవి డిస్క్ పెథాలజీస్, అంటే డిస్క్ వెనకాలకు జరిగి నర్వ్ని ప్రెస్ చేయడం. చాలా మందికి ఇప్పుడు ఏంటంటే ఆ వెన్ను నుంచి మొదలుకొని కాలు కింది వరకు నరం లాగుతూనే ఉంటుంది. అవును. సో అట్లా ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సియాటికా గురించి పాపులర్ ప్రాబ్లం అది. సో అది వెనకాల నర్వ్ ఏంటంటే వెనకాల నుంచి ఇట్లా మన కింది వరకు పోతుంది, బ్యాక్ సైడ్ నుంచి వెనకాల హ్యామ్స్ట్రింగ్స్ నుంచి కింద కాఫ్ నుంచి అట్లా వెళ్తుంది అనమాట. సో ఆ నర్వ్ వచ్చే ఆరిజిన్స్ అయితే డిస్క్ ప్రెస్ చేస్తుంది అనుకోండి, అది కింద కరెంట్ షాక్ లాగా కొడుతుంది. నర్వ్ ఇరిటేషన్ వల్ల. అందుకని నాకు వెనక నడుము నుంచి కింది వరకు కొడుతుంది డాక్టర్ నాకు అని అంటే దాని అర్థం ఒక నరం ఏదైతే నరం ఆరిజిన్ ఉన్నదో ఆ ఆరిజిన్ దగ్గర ప్రెస్ చేస్తే మనకి కింద కరెంట్ షాక్ లాగా కొడుతుంది అనమాట. సో అప్పుడు మనం ఎన్ని రోజుల నుంచి కొడుతుంది కరెంట్ షాక్, తిమ్మిర్లు పడుతున్నాయా, కాలు ఏమైనా మొద్దు పారుతుందా, సెన్సిటివ్ చెక్ చేసుకుంటాము, మజిల్ పవర్ లాస్ ఏమైనా ఉందా చూసుకొని వాటి బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో కమింగ్ టు ద డిస్క్ అన్నారు మీరు, డిస్క్ రిప్లేస్మెంట్ సర్జరీ, హిప్ డిస్క్, వీటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఇప్పుడు హిప్ రిప్లేస్మెంట్ గురించి హిప్ రిప్లేస్మెంట్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ రీసెంట్ టైమ్స్లో చాలా హిప్ రిప్లేస్మెంట్స్ చేయవలసి వచ్చింది. ఎందుకు అని అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళలో చాలా మందికి స్టిరాయిడ్స్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్లో. అది కూడా హై డోస్ ఆఫ్ స్టిరాయిడ్స్ టువర్డ్స్ ఐవి స్టిరాయిడ్స్ అంటాం. జాయింట్లో ఏ స్టిరాయిడ్స్ వేరు, ఐవి అంటే బ్లడ్లోకి ఎక్కించే స్టిరాయిడ్స్ వేరు. సో అట్లా అప్పుడు ఎందుకంటే ట్రీట్మెంట్ మనకు ఆ టైంలో స్టిరాయిడ్సే మనకు ఆప్షన్ ఉండే. ఈ కొరోనరీ ఏమంటారు ఈ కోవిడ్ స్టామ్, సైటోకాన్ స్టామ్ వీటన్నిటి తగ్గించడానికి మనకు ఓన్లీ డాక్టర్స్ వర్ రిలయింగ్ ఓన్లీ ఆన్ స్టిరాయిడ్స్. ఈ స్టిరాయిడ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా చాలా మందికి హిప్ డ్యామేజ్ అయింది. హిప్లో ఒక బాల్ ఉంటుంది, ఈ స్టిరాయిడ్స్ ఎక్కువ తీసుకుంటే ఆ బాల్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఎంతోమంది పోస్ట్ కోవిడ్ స్టిరాయిడ్స్ తీసుకున్న వాళ్ళల్లో బాల్ డెత్ అయిపోయి హిప్ రీప్లేస్మెంట్ చేయడం అనేది జరిగింది. సో హిప్ రీప్లేస్మెంట్ ఇట్స్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ ప్రొసీజర్. పేషెంట్కి మినిమం 25 to 30 years వెల్ డన్ హిప్ రీప్లేస్మెంట్ లాస్ట్ 30 years, సమ్టైమ్స్ ఈవెన్ లాంగర్. సో ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్స్ నేను ఎస్పెషల్లీ కొంచెము డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అంటాం, అది చాలా కొంచెం తక్కువ చేస్తారు. కోత అంటే మన స్కిన్ కట్ చేసి మజిల్ ఎక్కడ కూడా కట్ చేయకుండా, ముందు నుంచి మజిల్ ఎక్కడ కూడా కట్ చేయకుండా హిప్ అనేది రిప్లేస్ చేసి బయటికి రావచ్చు అనమాట. ఇది నేను స్పెషల్గా ఇటలీలో నేర్చుకున్నాను. సో డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్తో చాలామంది ఇమీడియట్, దానివల్ల ప్లస్ పాయింట్లు ఏంటంటే లాంగ్ టర్మ్లో పెద్ద డిఫరెన్స్ లేకపోయినప్పటికీ ఇమీడియట్ పోస్ట్ ఆప్ రీహాబిలిటేషన్ కానీ గెటింగ్ బ్యాక్ టు దేర్ డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. మజిల్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లా డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ తోటి మేము హిప్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. అదే కూడా రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. ఇదివరకు ఇంకోటి పాతకాలంలో సిమెంట్ వేసి హిప్ రీప్లేస్మెంట్ చేసేవాళ్ళు, అంటే బోన్ లోపల సిమెంట్ వేసి దాంట్లో ఈ స్టెమ్ అనేది కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పుడున్న టెక్నాలజీ అన్సిమెంటెడ్ సిమెంట్ లేకుండానే, అంటే ఇప్పుడు ఆ సిమెంట్ కాదు, బిల్డింగ్ కట్టే సిమెంట్ కాదు, ఇది బోన్ సిమెంట్ అంటారు. ఇప్పుడు చేతికి సిమెంట్ పట్టి ఇది బోన్లో వెయిట్ సిమెంట్. సో అట్లాంటిది వాడి ఇదివరకు చేస్తున్నాం, ఇప్పుడు అన్సిమెంటెడ్గా చేస్తున్నాము. సో హిప్ రీప్లేస్మెంట్స్ అనేవి యంగ్ పీపుల్లోనేమో ఈ బోన్ డెత్ వల్ల, అది ఎక్కువ స్టిరాయిడ్స్ వల్ల అయి ఉండొచ్చు. ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటాం, దానికి సికిల్ సెల్ డిసీజ్ అంటే బ్లడ్లో సికిల్ సెల్ అనీమియా ఉన్న వాళ్ళలో కూడా ఈ బోన్ హిప్ బాల్ డెత్ అవుతుంది అనమాట. సో అట్లా రకరకాల కండిషన్లో బోన్ డెత్ అయితే యంగ్ పీపుల్లో. అదే ఎల్డర్లీ పీపుల్లో చాలాసార్లు చూస్తాం కదా, బాత్రూంలో జారిపడ్డారు అది ఇది అన్నప్పుడు హిప్ ఫ్రాక్చర్ అవుతుంది. సో హిప్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా హిప్ రిప్లేస్మెంట్ అనేది చేస్తాం. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సినారియోస్ వేర్ వి డూ హిప్ రిప్లేస్మెంట్. మనం మొక్కల గురించి మాట్లాడుకున్నాం కనుక హిప్ నుంచి కిందకి వస్తే ఈ లెగమెంట్ ఫ్రాక్చర్స్ అంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ లెగమెంట్ ఫ్రాక్చర్? సో నీ జాయింట్లో మోస్ట్ కామన్గా జరిగే టేర్స్ ఒకటి ఏసీఎల్ టేర్ అంటాము. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇంకోటి మెనిస్కై అంటే షాక్ అబ్జార్బర్. పైన బోన్ కింద బోన్ మధ్యలో, థై బోన్ లెగ్ బోన్ మధ్యలో షాక్ అబ్జార్బర్, సి షేప్డ్ షాక్ అబ్జార్బర్స్ అనేవి ఉంటాయి. ఇవి జనరల్గా పివోటింగ్ ఇంజురీస్. అంటే ఇప్పుడు మనము బాస్కెట్బాల్ ఆడుతున్నాం, ఒక కాలు మీద ఎగిరి జంప్ చేసి పివోట్ చేస్తాం, అప్పుడు సో డాన్సింగ్, సివియర్ డాన్సింగ్ చేసి తిరుగుతున్నాం. సో ఈ పివోటింగ్ స్పోర్ట్స్లో ఈ నాన్ కాంటాక్ట్ ఇంజురీస్ అంట. అదే కాంటాక్ట్ అంటే రగ్బీ ఆడేవాళ్ళు మొత్తం దుంకి నీ జాయింట్ ఇట్లా చేయడం వల్ల కూడా అట్లా కూడా ఏసీఎల్ లిగమెంట్ అనేది పోతుంది.
సో ఇప్పుడు ఏసీఎల్ లిగమెంట్ పాతకాలంలో అంటే ఒక 10 years 15 years బ్యాక్ కూడా ఏసీఎల్ లిగమెంట్కి ఒక్కొక్కసారి చేసేవాళ్ళు, ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, ఒక్కొక్కసారి చేయకపోయేవాళ్ళు, అలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఎంతో ఎవిడెన్స్ ఉన్నది ఏంటి అంటే ఏసీఎల్ లిగమెంట్ని కనుక మనము సర్జరీ రిప్లేస్ టేర్ అయితే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయకపోతే ద స్పీడ్ ఎట్ విచ్ ద ఆర్థరైటిస్ హ్యాపెన్స్ ఈజ్ ఫాస్టర్. అంటే మోకాలు అనేది తొందరగా అరుగుద్ది, లెగమెంట్కు మోకాలకు లింక్ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా షాక్ అబ్జర్బర్ అని చెప్పానుగా, ఈ మెనిస్కల్ ఇంజురీస్ కూడా టేర్ అవుతారు. దీంట్లో కూడా చాలా క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి. రూట్ టేర్స్ అంటే మెనిస్కి ఎక్కడైతే బోన్కి అటాచ్ అయ్యే రూట్ టేర్స్ కానీ లేకపోతే పెరిఫరల్ టేర్స్ జరిగి వాటిని రిపేర్ చేయకపోతే ఈ పైన థై బోన్ కింద లెగ్ బోన్ మధ్యలో కాంటాక్ట్ ఫోర్సెస్ 5 to 10 times ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా ఆర్థరైటిస్కి వస్తుంది అనమాట. మీరు మన బిఫోర్ గోయింగ్ టు సంథింగ్ ఎల్స్, ఈ మోకాలు అరగడం అన్నట్టుంటారండి. ఏంటి అసలు ఈ అరగడం ఏంటి? మోకాలు కామన్ గా మాట్లాడుతుంటే మోకాలు అరిగింది అంటారు. ఏంటి అసలు? సో మోకాలు అరగడం అంటే ఏంటంటే మన థై బోను లెగ్ బోను, ఫర్ ఎగ్జాంపుల్ థై బోన్ తీసుకుందాం. థై బోన్ చివర్లో ఒక సాఫ్ట్ కార్టిలేజ్ ఉంటుంది, అంటే గుజ్జు అంటారు. గుజ్జు వేరు, కార్టిలేజ్. సో సరే, ఇంటర్ ఎక్స్చేంజబుల్ టర్మ్స్ మన తెలుగులో. ఈ కార్టిలేజ్ ఏంటి అని అంటే ఒక స్మూత్ సర్ఫేస్ ఏరియా అనమాట. అంటే ఇప్పుడు మనం పాల రాయి ఉన్నది, ఇట్లా స్మూత్గా దాని మీద ఆయిల్ వేసి ఎట్లా జారిపోతుంది. సో అట్లా స్మూత్ సర్ఫేస్ ఉంటుంది. దాని మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే జెల్ ఆయిల్ లాంటిది ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఈజీగా గ్లైడ్ అవుతుంటుంది, జాయింట్ అనేది స్మూత్ గ్లైడింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఆ స్మూత్నెస్ పోయింది అనుకోండి, అంటే రఫ్ అయిపోతుంది. రఫ్ అయిపోతున్న కొద్దీ ఏమైందంటే ఈ స్మూత్నెస్ పోయిన వెనకాల ఉన్న బోను ఈ బోను టచ్ అయ్యి సివియర్ పెయిన్ వచ్చేస్తుంది. సో అది ఎందుకు వస్తుంది అట్లా? మరి ఎందుకట్లా రఫ్ అయిపోతుంది? ఒకటి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటికల్గా ఎట్లయితే బాడీలో అన్ని రకాలుగా చేంజెస్ వస్తాయో జాయింట్లో కూడా చేంజెస్ వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక చెప్పినట్టు స్పోర్ట్స్ ఇంజరీస్ నెగ్లెక్ట్ అయితే, ఈ మెనిస్కైలు లిగమెంట్లో నెగ్లెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ కాంటాక్ట్ ఫోర్సెస్ పెరిగి ఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో ఇవన్నీ దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్. సో మరి ఎట్లా మరి ఏజ్ మరి కొంతమంది ఆయన 80 సంవత్సరాలు ఉన్నాడు, ఆయన భలే నడుస్తాడండి అంటే దానికి ఆన్సర్లు డాక్టర్ల దగ్గర కూడా లేవు. ఎందుకు మరి వాళ్ళు నడుస్తున్నారు, ఎందుకు నడవట్లేరు? జెనెటిక్ కాంపోజిషన్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు. బట్ జనరల్లీ దీస్ ఆర్ ద థింగ్స్. మరి మీరు ఈ ఆర్థరైటిస్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు రుమాటిక్ ఆర్థరైటిస్ అంటారు. వాట్ ఇట్ ఇస్? దానికి కూడా స్పెషలైజేషన్ రుమాటిక్ ఆర్థరైటిస్ స్పెషలిస్ట్ కూడా వచ్చేసారు. సో అది ఎగ్జాక్ట్లీ రుమాటిక్ ఆర్థరైటిస్. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటో ఆస్టియో ఆర్థరైటిస్. అంటే ఆర్థరైటిస్ అసలు మొదలు ఎన్ని రకాలు ఉంటాయి? ఈ మోస్ట్ కామన్ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ రెండు. ఇది ఇంకోటి ఇన్ఫెక్షన్స్ ఆర్థరైటిస్ అనుకోండి. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చేది. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అంటారు కదా, ఆస్టియోపోరోసిస్ బోన్ వీక్ అవ్వదని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఆస్టియో అంటే బోన్ అనమాట. సో అయితే ఇప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటి అని అంటే యంగ్ పీపుల్లో వస్తుంది అనమాట. కీళ్ళవాతం అంటాం తెలుగులో. సో వాళ్ళకి ఒక ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది బాడీలో. ఈ జాయింట్ యొక్క ఆటో అంటే మన బాడీనే మన జాయింట్స్ ని అటాక్ చేస్తుంటుంది. అటాక్ చేయడం వల్ల ఆ జాయింట్ ఎప్పుడు ఇన్ఫ్లేమ్డ్ గా ఉండి ఈ స్మూత్ సర్ఫేస్ ఏజ్ వల్లనే కాకుండా ఆ ఏజ్ రాకముందే అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అది జనరల్గా చాలా మందికి పొద్దున్న లేవగానే చేతివేళ్ళు టైట్గా ఉండడము, అరికాలు టైట్గా ఉండడం, సివియర్ పెయిన్ ఉంటుంది, మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. వాళ్ళందరికీ ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేపించేసి వాటి ఐడెంటిఫై చేసి, ఇప్పుడు చాలా లేటెస్ట్ మెడికేషన్ వచ్చేసాయండి, టుఫాస్నిబ్ అని అట్లా వెరీ ఇటర్నర్స్, కొన్ని బయోసిమిలర్స్ వచ్చాయి, ఇటర్నర్సెప్ట్లు అని అట్లా. సో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇదివరకు కంటే చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇప్పుడు వచ్చింది. అది రుమటాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్గా ఎక్స్టెన్సివ్గా చూసుకుంటారు. ఆర్థోపెడిక్స్గా మోస్ట్ ఆఫ్ టైమ్స్ మేము డయాగ్నోస్ చేసి మోస్ట్ ఆఫ్ టైమ్స్ వీ ఓన్లీ రిఫర్ ద పేషెంట్స్ టు దెమ్. ఇప్పుడు మీరు ఈ ఆస్టియోపోరోసిస్ జనరల్గా ఓల్డ్ పీపుల్లోనే వస్తుంది, అంటే నార్మల్ యంగ్ ఏజ్ పీపుల్లో ఆ స్థాయిలో ఆస్టియోపోరోసిస్ చాలా రేర్. కొన్ని హార్మోనల్ కండిషన్స్, కొన్ని మెటబాలిక్ డిసార్డర్స్లో వస్తుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ ద ఎల్డర్లీ. సో ఇందులో పెడియాట్రిక్ ఆర్థోపెడిషన్ అన్నారు మీరు. పెడియాట్రిక్ చిన్నపిల్లలు కూడా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చా? ఎస్, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ మోస్ట్ కామన్ చిన్నపిల్లలు వచ్చేది, పుట్టంగా వచ్చేది CTEV అంటాం, క్లబ్ ఫుట్. అంటే పుట్టడంతో కాళ్ళు వంకరగా పుడతాయి అన్నమాట కింద. వాళ్ళకి కూడా కొన్నిసార్లు వాళ్ళకి ఫస్ట్ పుట్టిన వారం నుంచే మేము సిమెంట్ వేసిస్తాం. సిమెంట్ రకరకాల యాంగిల్స్లో 6 వారాలు ప్రతి వారం మార్చాలి. అట్లా 6 వారాలు చేసి 7వ వారం చిన్న సర్జరీ ఉంటుంది, చేసి
వాళ్ళని బూట్స్ ఇస్తాము. ఆ బూట్స్ ఒక స్కెలిటల్ మెచ్యూరిటీ 5 to 6 years వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూట్స్ ఉంటాయి, అవి కంటిన్యూస్, అది ఒక టైప్. ఇంకోటి పీడియాట్రిక్ వాళ్ళకి హిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పర్తిస్ డిసీజ్ అని, స్కిఫీ అంటాం అనమాట, స్లిప్డ్ క్యాపిటల్ ఫిమర్ అంటే హిప్ జాయింట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అవి 7 years, 5 years, 10 years, 12 yearsలో వస్తాయి. కొన్ని జనరల్గానే కంజెనిటల్ డిఫార్మిటీస్ ఉంటాయి. వాటన్నీ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ ఇస్ ఎ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది కొంచెము లో సోషియో ఎకనామిక్ స్టేటస్, లోవర్ మిడిల్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో వచ్చే ఛాన్సులు ఉంటాయి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అక్రాస్ ద వరల్డ్. అట్లా అవుట్కమ్స్ అనేవి కొంచెం ఒక్కొక్కసారి వెరీ సాటిస్ఫాక్టరీ ఉండకపోవచ్చు. అట్లా ఆర్థో ప్రాబ్లమ్స్ అంటేనే జనరల్గా పెయిన్ పెద్ద సమస్యగా ఉంటుంది. దానికి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది కనుక పెయిన్ కిల్లర్ లేకపోతే తప్పదు. సో ఈ మధ్య కాలంలో పెయిన్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్ అయినట్టుంది. ఇప్పుడు ప్యాచెస్ వచ్చాయి ఒకప్పటిలాగా కాకుండా. సో పెయిన్ లేకుండా కూడా ఆర్థో ప్రాబ్లమ్స్ డీల్ చేయొచ్చా? సో ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అనేవి 2 రకాలు. ఒకటి బ్రెయిన్ పైన పనిచేస్తాయి, వాటిని ఒపియాయిడ్స్ అంటాం ఎగ్జాంపుల్గా. సో అవి బ్రెయిన్ పైన పనిచేసి మనకు పెయిన్ లేకుండా చేస్తుంది. ఇంకోటి లోకల్గా పనిచేస్తుంది, కొంచెం బ్రెయిన్ పైన కూడా పనిచేస్తుంది, అవి యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటాం. సో ఎప్పుడైనా నొప్పి వస్తే అక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ జరుగుతున్నట్టు, అంటే 2 cells కొట్టుకుంటున్నాయి. సో వాటిని ఫస్ట్ దాటిని కంట్రోల్ చేయాలి. పూర్తిగా తగ్గించడం వేరు, వాటిని కంట్రోల్లో ఉంచడం వేరు. సో ఈ పెయిన్ కిల్లర్స్ ఒక్కొక్కసారి మనము కనీసం 5 to 7 days ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వకపోతే ఇది ఒక సైకిల్ అవుతుంది అనమాట. అంటే పెయిన్ వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వల్ల మళ్ళీ పెయిన్ వస్తుంది. సో ఈ సైకిల్ని బ్రేక్ చేయాలంటే అట్లీస్ట్ 5 to 7 days ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ తీసుకోవాలి. మన సొసైటీలో ఏంటి అంటే పెయిన్ కిల్లర్స్ అనగానే విపరీతమైన భయం ఉన్నది. డాక్టర్ గారు నేను పెయిన్ కిల్లర్స్ అయితే వేసుకోను, కానీ పెయిన్ కిల్లర్స్ని అంత దుర్మార్గంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే అన్ని పెయిన్ కిల్లర్స్ కిడ్నీ ఫెయిల్యూర్, ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ అనుకోండి, ఒక బేసిక్ పారాసిటమాల్ మీకు లివర్ ఫెయిల్యూర్ కాల్చడానికి 6 నెలలు వరుసగా వేసుకుంటే వచ్చే ఛాన్స్ ఉంది. అంత ఎవరు తీసుకుంటారు పెయిన్ కిల్లర్స్? డాక్టర్ రాసిన 5 నెలలు, అది కూడా వరుసగా. ఇది మనం రాసే జనరల్ పెయిన్ కిల్లర్స్ 5 రోజులు, 10 రోజులు, 2 వారాలు కంటే ఎక్కువ రాయం. సో అది కూడా డాక్టర్ ఇప్పుడు అదే కొంతమంది ఎల్డర్లీ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, అది వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాం కిడ్నీని ప్రొటెక్ట్ చేసే విధంగా. సో జనరల్గా రకరకాల కండిషన్స్కి యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అనేవి మస్ట్. ఇన్ఫ్లమేషన్ తగ్గించకపోతే అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లాగా సెట్ అయ్యి చాలా రోజులు పడుతుంది తగ్గడానికి, కొత్త సమస్యలు. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అన్నారు కదా, ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ ది రోబోటిక్ సర్జరీ? సో అందులో ప్రత్యేకంగా స్పెషలిస్ట్ కనుక ఇప్పుడు నేను నీ రీప్లేస్మెంట్స్ రోబోటిక్ టెక్నాలజీతో చేస్తున్నానండి కాంటినెంటల్ హాస్పిటల్స్లో. రోబోటిక్ టెక్నాలజీతో చేయడం వల్ల నేను దాని అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దాని కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ ఇమీడియట్ బ్లడ్ లాస్ కొంచెం తక్కువ ఉంటుంది రోబోటిక్లో. ఎందుకనంటే లోపల జిగ్స్ అనేవి పెట్టకుండా చేస్తాం కాబట్టి బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. పైగా టిష్యూ రిలీజెస్ అంటే ఒక జాయింట్, ఒక మనము నీ రీప్లేస్మెంట్లో హిప్, నీ యాంకిల్ స్ట్రైట్ లైన్లో ఉండాలనేది ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్. సో ఆ స్ట్రైట్ లైన్ రీక్రియేట్ చేయడానికి మనం కళ్ళతో సర్జరీ చేస్తే చాలాసార్లు ఆ స్ట్రైట్ లైన్ రీక్రియేట్ చేయలేకపోతున్నాం అన్నది ఎవిడెన్స్గా ప్రూవ్ అయింది. సో ఆ స్ట్రైట్ లైన్ క్రియేట్ చేయాలంటే మనం రోబోట్స్ సహాయంతో ఏ బోన్ ఎంత కట్ చేస్తే ఈ స్ట్రైట్ లైన్ రీక్రియేట్ చేయగలం అనేది మన కళ్ళ ముందు కంప్యూటర్లో కనపడుతుంటుంది. ముందే సిటీ స్కాన్ తీసుకుంటాము, మిల్లీమీటర్ అంటే ఎంత ఎగ్జాక్ట్గా కట్ చేయాలో మనకు ముందే తెలుస్తుంది. అంటే యాక్చువల్ పని రోబోట్ చేస్తుంటుంది, రోబోట్ను డాక్టర్ నడిపిస్తుంది. సో దానికి మన ల్యాండ్ మార్క్స్ అన్ని ఇచ్చి మనం చేస్తాం అనమాట. సో ఫస్ట్ బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, అక్యురసీగా ఉంటాం కాబట్టి టిష్యూ రిలీజ్, సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అంటే ఆ టైట్గా ఉన్న జాయింట్ని కొంచెం లూజ్ చేయడానికి కావాలి సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ అనేవి మనం తక్కువ చేస్తాము కాబట్టి ఇమీడియట్ పోస్ట్ ఆఫ్ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇదంతా ఒక సైడ్. ఇప్పుడు నేను డిజైనర్ నీ సర్జన్ అని చెప్పుకుంటాను నన్ను కామెడీగా. అంటే డిజైనర్ నీ సర్జన్ అంటే టైలర్. ఇప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళాము, నేను కూడా టైలరే అండి, మీ మోకాలికి, మీ బట్టలకి టైలర్ ఉంటే నేను మీ మోకాలికి టైలర్ అని చెప్తాను. ఎందుకు డాక్టర్ గారు మోకాలికి టైలర్ ఏంటి అని అంటే ఇదివరకు ఇప్పుడు నేను చేసేది కొంచెం డిజైనర్ నీ రీప్లేస్మెంట్. అంటే మనం సిటీ స్కాన్ తీసుకొని మనం పెట్టే ఇంప్లాంట్ ఎంత థిక్నెస్ ఉందో, మీ న్యాచురల్ రొటేషన్ ఎలా ఉందో, మీ న్యాచురల్ యాంగిల్ అంటే ప్రతి పర్సన్కి డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. మనం షర్ట్ వేసుకుంటాము, మన షోల్డర్ విడ్త్ ఒకరిది ఒకలా ఉంటుంది, వేరే ఒకరిది ఒకలా ఉంటుంది కదా. సో మోకాలికి కూడా ఈ యాంగిల్ వేరే ఉంటుంది, రొటేషన్ వేరే ఉంటుంది,
ఓవరాల్ కాన్స్టెంట్ అలైన్మెంట్ అనేది వేరే ఉంటుంది. సో అవన్నీ రీక్రియేట్ చేయాలంటే రోబో ఉంటేనే క్రియేట్ చేయగలుగుతాం. అంటే ఎగ్జాక్ట్ ఎంత తీస్తామో అంత పెడతాం అనమాట. సో దీన్నే కైనమాటిక్ అలైన్మెంట్ అని, రెస్ట్రిక్టివ్ కైనమాటిక్ అలైన్మెంట్ అని అంటాం అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సనలైజ్డ్ ఆర్థ్రోప్లాస్టీ. మా సైంటిఫిక్ వరల్డ్లో మా సైంటిఫిక్ లాంగ్వేజ్లో మేము దీన్ని దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సనలైజ్డ్ ఆర్థ్రోప్లాస్టీ అంటాం. పర్సనలైజ్డ్ జాయింట్ రీప్లేస్మెంట్. ప్లాస్టిక్ సర్జరీ అది ఆ మోకాలికి టైలర్ నేను అని చెప్తాను. మా లాంటి డాక్టర్స్ ఆ మోకాలికి టైలర్స్ లాంటి అనమాట. ఇప్పుడున్న అడ్వాన్స్ రోబోటిక్ టెక్నాలజీ తోటి. అంటే రోబోట్ అంటే దట్ ఇస్ మెడికల్ రోబోట్, స్పెషల్ గా రోబోట్ చేస్తుంటుందా? సో దీనికి మనము జాయింట్ ఫస్ట్ మేము జాయింట్ ఓపెన్ చేస్తాము. జాయింట్ ఓపెన్ చేసి దానికి కొన్ని ఇన్ఫ్రారెడ్ మార్కర్స్ ఉంటాయి అనమాట. సో ఈ బోన్ ఇక్కడ ఉంది, మన దీన్ని ఫస్ట్ అక్కడ ఉన్న రోబోకి ఒక స్పెషల్ దానికి ఒక ఐడియా ఇవ్వాలి. ఈ బోన్ ఇక్కడ ఉంది, ఈ బోన్ ఇక్కడ ఉంది, ఈ బోన్ ఇక్కడ ఉంది అని చూపిస్తాం అనమాట. దానికి ఒక కళ్ళు ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ కెమెరా అంటాం దాన్ని. ఆ కెమెరా ఈ మన మార్కింగ్స్ ని తీసుకొని ఫీడ్ చేసుకుంటాం, క్యాప్చర్ చేస్తాం. తర్వాత రోబోని అటాచ్ చేస్తాం. రోబో అటాచ్ చేసి ఇస్తే ఇక రోబో కట్ చేస్తుంది బోన్ని. మళ్ళీ రోబోని పక్కకు జరిపేసి మళ్ళీ మనం ఇంప్లాంటేషన్ చేసుకోవడము, సిమెంటింగ్ చేసుకోవడము అట్లా చేస్తాం అనమాట. డాక్టర్ అరుణ్ గారు, మీరు ఇప్పుడు నీ హిప్ రిప్లేస్మెంట్ నుంచి మొదలుకొని రోబోటిక్స్ వరకు సో ఇంత వాస్ట్ ఫీల్డ్ కవర్ చేస్తున్నారు కనుక మీ మెడికల్ సర్జికల్ ఎక్స్పీరియన్స్లో చేసిన మోస్ట్ కాంప్లెక్స్ సర్జరీస్ ఏంటి? ఒక్కొక్క జాయింట్లో ఒక్కొక్కటి చెప్పుకుందామండి. ఒకటి నీస్ నేను మోస్ట్ ఎంజాయ్ చేసేది కూడా. రెగ్యులర్ చేసే నీ రీప్లేస్మెంట్స్ ఒక ఎత్తు అయితే, ఏదో ఒక కారణంతో ఆ నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, పేషెంట్ మన దగ్గరికి చాలా బాధతో వస్తాడు. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ వన్ టైం ప్రొసీజర్ లాగా అనుకొని చేసుకుని ఉండొచ్చు, రకరకాల కారణాల వల్ల దాని చుట్టూ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ టు ఎనీ సర్జన్. సో అట్లా ఇప్పటి వరకు నేను ఒక 2-3 కేసులు ఆల్రెడీ వేరే దగ్గర ఇన్ఫెక్ట్ అయ్యి నా దగ్గరకు వచ్చినవి చాలా సక్సెస్ఫుల్గా 2 స్టేజ్ ప్రొసీజర్స్ తోటి చేసి, దాంట్లో ఫస్ట్ స్టేజ్లో చేసిన ఇంప్లాంటేషన్ అంతా తీసేసి బేసిక్ సిమెంట్ పెట్టి ఒక 6 వారాలు ఆగి యాంటీబయాటిక్స్ ఇచ్చి మళ్ళా దాన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టు స్లీవ్స్ స్టెమ్స్ తోటి సర్జరీ చేసి పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఫ్రీ జాయింట్ ఇవ్వడం అనేది మోస్ట్ ఛాలెంజింగ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఇన్ నీ. అదే షోల్డర్లో అనుకోండి, బయట ఎక్కడో ఫ్రాక్చర్ అయింది, ఆ ఫ్రాక్చర్కి ఒక దగ్గర సర్జరీ మంచిగానే చేసి ఉండొచ్చు, కాకపోతే రకరకాల రీజన్స్ వల్ల ఫ్రాక్చర్ ఫెయిల్ అవుతుంది, అది ఫిక్సేషన్ ఫెయిల్ అవుతుంది, బోన్ క్వాలిటీ మంచిగా లేకనో అది. సో ఇప్పుడు దానికి అట్లా ఫ్రాక్చర్ అయిన వాటికి ఆల్మోస్ట్ ఒక 5 to 6 కేసెస్లో రివర్స్ టోటల్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అంటాం అనమాట. అంటే ఆ ఫ్రాక్చర్ అయిన పీస్ తీసేసి దీనికి రివర్స్ టోటల్ షోల్డర్ రిప్లేస్మెంట్ చేయడం. అంటే నేచర్ ఏంటంటే బాల్ కింద ఇచ్చి సాకెట్ పైన ఇస్తుంది, మనం ఈ రివర్స్ టోటల్లో బాల్ పైన ఇచ్చి కింద సాకెట్ ఇస్తాం అనమాట. సో అట్లాంటి సర్జరీస్ చేసి చాలా హ్యాపీగా ఉన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు. అదే హిప్ ఫ్రాక్చర్స్ కూడా అయినప్పుడు ఫస్ట్ నెయిలింగ్ అనేది ఒకటి వేస్తారు. నెయిల్ ఫెయిల్ కావచ్చు, ఎంత మంచి సర్జరీ చేసినా ఒక్కొక్కసారి ఏదో ఒక కారణం వల్ల ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా ఫెయిల్ అయినప్పుడు మోనోమాడ్ స్టెమ్స్ అని లేకపోతే లాంగ్ స్టెమ్స్ తోటి హిప్ రీప్లేస్మెంట్ చేయడం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. సో అట్లాంటివన్నీ సర్జరీస్ చేసి చాలా సక్సెస్ఫుల్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్, ఈ ఆర్టిఫిషియల్ ఈవెన్ మన కాళ్ళు పెడుతుంటారు, ఇప్పుడు కంపారిటివ్లీ చాలా ఇంప్రూవ్. ఒకప్పుడు చాలా హెవీ బరువుతో ఉండేది. స్పేస్ సైన్స్ లో వచ్చిన వాటిని యూజ్ చేసుకొని చాలా లైటర్ వెయిన్ గా ఉంటున్నాయి అంటున్నారు. కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దిస్ ఆర్టిఫిషియల్ లిమ్స్? ఒక సందర్భం దాని ఒక కేసు విధంగా చెప్తాను వినండి. సో ఒకసారి ఒక పేషెంట్కి కాలు మొత్తం నుజ్జు అయిపోయింది కింద. దాన్ని రకరకాలుగా కాలు కాపాడాలనే దాంతో ఎన్నోసార్లు ఈ డ్రెస్సింగ్లు చేసుడు, ఆ చిన్న సర్జరీలు చేసుడు, ఏవి చేసినా అది ఇన్ఫెక్షన్ తగ్గక కాలు అప్పటి వరకు ఒక 9 నెలల నుంచి వాకర్ పట్టుకొని నడవడం పేషెంట్. అది ఎంత మంచి ఎన్నో డాక్టర్లను కలిసినా కూడా అది హీల్ కాకపోవడం అనేది జరుగుతున్నది. నా దగ్గరికి వచ్చారు. వచ్చి చూసి 9 months నుంచి బాధపడుతున్నారు. పేషెంట్ 60 years, డయాబెటీస్ కూడా ఉన్నది. నేను అడిగాను, మీరు అంటే ఇది చెప్పడం పేషెంట్కి బ్రేక్ చేయడం కూడా చాలా కష్టం. ఇప్పుడు వచ్చిన ఈ కాల్ తీసేయచ్చు కదా అంటే ఎట్లా ఫీల్ అవుతాడు, ఏం డాక్టర్ గారు మీరు ఎలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. సో దాన్ని కొంచెం టైం తీసుకొని పేషెంట్కి ఫిలాసఫికల్గా చెప్పగలగాలి. చూడండి మీరు 9 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు, ఇక ఎంత చేసినా కూడా కిందది సరిగ్గా
మీకు ఫంక్షనల్ యూజ్ పెద్దగా ఉండదు, కొన్నిసార్లు మనిషి సర్వైవల్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో మీరు కాలు నేను ఇప్పుడు పొరపాటున మనం అనాలి, పొరపాటున ఇట్లా మనం కాలు తీసేస్తా ఉన్నాగానే మీరు భయపడవచ్చు, బాధ అయ్యవచ్చు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మోకాలు కింద బిలో నీ రీప్లేస్మెంట్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్. అసలు మంచి ప్యాంట్ వేసుకొని చూసి నడిచిన నేను అప్పుడు ఫొటోస్ తీసి చూపిస్తాను అనమాట, వీడియోస్. వాళ్ళ నడక అసలు మనం గుర్తు కూడా పట్టలేం. బిలో నీ రీప్లేస్మెంట్ మంచి స్టంప్ ఉండి యాంపిటేషన్ చేసి ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ మీద మీరు అన్నారో ఈ ప్రాసెసెస్లో చాలా లైట్ వెయిట్ ప్రాసెసెస్లో మంచి స్నగ్ ఫిట్టింగ్ ప్రాసెసెస్లో మోషన్ ఉన్న అవి వచ్చాయన్నమాట. సో అవి వేసుకొని నడుస్తుంది కనీసం వేరే వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. రాత్రి కూడా పడుకునేటప్పుడే పక్క పెడతారా నిన్న. అవును. సో అది మనకు ఫస్ట్ పేషెంట్ సైకలాజికల్గా మనము కొంచెం వాళ్ళని స్టెబిలైజ్ చేసి వాళ్ళకి అర్థం విధంగా చేసి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రాసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఓన్లీ లెగ్స్కేనా ఈవెన్ ఇంకా ఎక్కడ ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ వాడచ్చు, ఇవి ఆర్టిఫిషియల్ వాడచ్చు. సో హ్యాండ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవి మన ఇండియాలో ఇంకా అంత అడ్వాన్స్గా రాకపోయినా ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుంది వాటిపైన. జస్ట్ మన ఇక్కడ వరకు పోతే ఈ మజిల్ మూమెంట్స్నే మజిల్ నర్వ్స్నే పికప్ చేసుకొని మూవ్ అవుతుంటాయి ఫింగర్స్, ఆర్టిఫిషియల్ ఫింగర్స్ కూడా మూవ్ అవుతుంటాయి. సో బట్ చాలా ఇంకా అడ్వాన్స్మెంట్ అయ్యేది ఉన్నది ఇంకా ఆ ఫీల్డ్. కంక్లూడింగ్గా ట్రామా కేర్ చాలా మంది కామన్గా అయితే యాక్సిడెంట్స్ అవుతుంటుంది. సో యాక్సిడెంట్స్ అవడంతోనే ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు? ఏ రక యాక్సిడెంట్లో ట్రామా కేర్ అంటే జారి పడడమే కాదు, బండి మీద వెళ్తూ పడిపోతారు, యాక్సిడెంట్ అవుతే ఎగిరి పడతారు లోపల. ఇలాంటి సమయంలో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా జాగ్రత్త పడాలి ఇమీడియట్గా? ఫస్ట్ ఏంటంటే అసలు యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్త పడాలి. చాలా మంది ఏమంటారు యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్త పడమంటారు ఏంటి డాక్టర్, అట్లా యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్గా జరిగిపోయింది. నో, కానీ కాదు. యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్గా 90% జరగదు. ఎందుకు? యాక్సిడెంట్కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అసలు యాక్సిడెంటే ఒక ఈవెంట్, అది ఆ ఈవెంట్కి రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటివి అంటే ఫస్ట్ మనము రోడ్ కండిషను, రోడ్ ఎలా ఉంది, నీకు తెలిసిన రోడ్డా తెలియని రోడ్డా, దాంట్లో డివైడర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ కదా. అట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళడం ఒక పాయింట్ కదా. నెక్స్ట్ వెదర్ కండిషన్, ఆ రోజు వర్షం పడుతుందా పడట్లేదా, పడ్డప్పుడు రోడ్డు స్లిప్పరీగా ఉన్నదా, దీని అంతా మనం చూసి నడపాలి కదా బండి. అంటే అది కూడా రిస్క్ ఫ్యాక్టరే కదా, అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టరే కదా. ఇసుక ఉన్నప్పుడు స్కిడ్ అవుతుంటా. నెంబర్ 3, నువ్వు ప్రొటెక్టివ్ హెల్మెట్ వేసుకుంటున్నావా లేదా, మరి హెల్మెట్ వేసుకోకుండా పోతే అది ఒక రిస్క్ ఫ్యాక్టరే కదా. ర్యాష్ డ్రైవింగ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఒక్కొక్కసారి దాన్ని ఏమంటారు, నువ్వు నిద్ర లేదు, నీకు మెంటల్ స్ట్రెస్, అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో యాక్సిడెంట్ అనేది ఇట్స్ ఈవెంట్, దానికి రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మనం ఎప్పుడు 2 వీలర్స్ ఆర్ వెరీ ప్రోన్ ఫర్ యాక్సిడెంట్స్, ఎస్పెషల్లీ 2 వీలర్స్. అందరూ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని అసెస్ చేసుకోగలరు. బండి ఎక్కగానే మనకి ఏమున్నాయి రిస్క్ ఫ్యాక్టర్స్ ఈరోజు మనకు తెలియని. సాధారణంగా యాక్సిడెంట్ అయినాక మీ దగ్గరకు వస్తారు, మీరు మీ దగ్గర రాకుండా చెప్తున్నారు. అంటే మనం బండి నడిపేటప్పుడు ఇవి కొన్ని విషయాలు జాగ్రత్త పెట్టుకుంటే డాక్టర్ ఇస్ వన్ హూ అవాయిడ్స్ డాక్టర్ బీయింగ్ ఎ డాక్టర్ అంటారు. సో ఫస్ట్ ఇవి 2 వీలర్స్ వాళ్ళందరూ ఇవి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్ అని గమనిస్తే ఆటోమేటికల్గా అవసరమే ఉండదు. అది ఒకటి. నెక్స్ట్ అప్పుడు యాక్సిడెంట్ అయినాక అనేది అప్పుడు ఇమీడియట్ ట్రామా కేర్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి లైఫ్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఫస్ట్ పేషెంట్ బ్రీతింగ్ చేస్తున్నాడా లేదా, హార్ట్ కొట్టుకుంటుందా లేదా, హెడ్ ఇంజరీ జరిగిందా లేదా, నెక్ ఎలా ఉంది, వాళ్ళని ఇమీడియట్ ట్రాన్స్పోర్టేషన్ అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వీలైనంత త్వరగా హాస్పిటల్కి స్టేబుల్ పొజిషన్లో. ఈ నెక్ ఇంజరీస్ ఉంటే ఫిలడెల్ఫియా కాలర్స్ వేసుకొని స్టెబిలైజ్ చేసి, స్పైనల్ ఇంజరీస్ ఉంటే స్ట్రెచర్ మీద పెట్టుకొని షిఫ్ట్ చేయడం అనేది జరగాలి. ఇప్పటికి మన అంబులెన్స్ సిస్టమ్ ఇదంతా బాగానే ఉన్నది. సో దాని ప్రకారం షిఫ్ట్ చేసుకొని ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎమర్జెన్సీ కేర్ అనేది ఇస్తారు. సో డాక్టర్ అరుణ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మనం ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కనుక ఐ వాంటెడ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ, విహంగా వీక్షణం అంటారు కదా, ఒక మానవ శరీరాన్ని స్కాన్ చేసాము ఒక రకంగా. చాలా వివరంగా చెప్పారు. నాకు చాలా నచ్చింది అంటే యువర్ సోషల్ కన్సర్న్. అంటే సాధారణంగా ఇప్పుడు మెడికల్ ఫ్రెటర్నిటీలో చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే మనిషికి ఒక రకమైన ప్రత్యక్ష దైవం డాక్టర్. సో ఎవరి వద్ద తల వంచిన వాడు, ఎవరికి నమస్తే పెట్టిన వాడు డాక్టర్ దగ్గరికి వచ్చారు, 2 చేతులు జోడించాలి. సంతోషం. ఎందుకంటే జీవితాన్ని కాపాడుతారు, ఒక జీవిత నాణ్యతను ఇస్తారు. సో అందువల్ల మీరు చాలా విషయాలు చెప్పారు. అంటే డాక్టర్ దగ్గరికి రాకుండా ఉండేందుకు కూడా చెప్పారు, వచ్చినా కూడా సర్జరీ కాకుండా ఉండేది చెప్పారు. తప్పనిసరి అయితే యూ హ్యావ్ టు అవాయిడ్ సర్జరీ,
అవాయిడ్ మీటింగ్ ఎ డాక్టర్, అవాయిడ్ టేకింగ్ మెడిసిన్స్, బట్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్, యూ షుడ్ నాట్ అవాయిడ్. ఎస్ ఇది చాలా మందికి తెలియని విషయం. డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకుంటే రోగాలు వస్తాయి అంటారు, రోగాలు బయటపడతాయి అమ్మో అంటారు. సో టెస్ట్లను అవాయిడ్ చేయాలి, డాక్టర్ని అవాయిడ్ చేయాలి, మందుల్ని అవాయిడ్ చేయాలి, సర్జరీని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ ఆఖరికి దేన్ని అవాయిడ్ చేయాలంటే అన్అవాయిడబుల్ అయినప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేయకూడదు కూడా. సో రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు టైం ఇస్తే వీటిలో ఒక్కొక్క దాని గురించి భవిష్యత్తులో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.